So let us start with next topic of PGBP. So I wanted to take a challenge. ఈ వీడియోలో ఏం ఛాలెంజ్ తీసుకుందాం అనుకుంటున్నానంటే ఐ వాంటెడ్ టు ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. సో నేను అక్కడ ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడడం ట్రై చేద్దాం అని అనుకుంటున్నా. ఐఎమ్ టేకింగ్ యాజ్ అ ఛాలెంజ్. నాదంతా బట్లర్ ఇంగ్లీష్, తిట్టుకోకండి. ఓకే, లెట్ us స్టార్ట్. సో హియర్ మనకి ఏంటంటే మెయిన్ టార్గెట్ ఈ స్ట్రక్చర్లో మనం ఈ వీడియోలో మనం ఏం కవర్ చేస్తామంటే సెక్షన్ 43ని అలాగే స్పెషల్ రేట్స్ని కవర్ చేద్దాం. యాక్చువల్లీ సెక్షన్ 43 వీ ఆల్రెడీ కంప్లీటెడ్ సెక్షన్ 43B. ఏంటి సెక్షన్ 43B అంటే ఎక్స్పెన్స్ ఆన్ యాక్చువల్ పేమెంట్స్. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో కవర్ చేసాం. వీ వాంటెడ్ టు ఒకసారి నక్షల్గా ఒకసారి ఇక్కడ మళ్ళీ మాట్లాడుకుందాం. దాని తర్వాత 43CA ఏం చెప్తుందంటే ఏదైనా సరే ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ వెన్ ఎవర్ యువర్ సెల్లింగ్ దెమ్, అక్కడ ఒక పర్టికులర్ పాయింట్ ఉంటుంది. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎక్కువ ఉందా లేదంటే యాక్చువల్ కన్సిడరేషన్ ఎక్కువ ఉందా అన్న పాయింట్ మీద ఉంటుంది. వీల్ డిస్కస్. నెక్స్ట్ ఏంటంటే 43CB ఏంటంటే ఎవరైనా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ మీద ఇన్కమ్ మనం ఎలా రికగ్నైజ్ చేయాలి అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్స్ అంటారు, లేదంటే సర్వీస్ కాంట్రాక్ట్ ఉంటుంది. అక్కడ మనం మన రెవెన్యూని ఎలా రికగ్నైజ్ చేయాలి అన్న కాన్సెప్ట్ మీద ఉంటుంది యాక్చువల్లీ 43CB. ఈ 43CBలో యాక్చువల్లీ ఈ సెక్షన్ 145 అన్నది వేరు, బట్ ఐ వాంటెడ్ టు లింక్ దట్ పర్టికులర్ సెక్షన్ హియర్ ఇన్ సెక్షన్ 43CB. వై అంటే యాక్చువల్లీ ఇది కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్లో మనకు తెలుసు కదా. ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా ఇల్లు కట్టించుకుంటున్నారు అనుకో, అప్పుడు ఏమన్నా రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయినప్పుడు అప్పుడు ఏమంటాడు, కాంట్రాక్ట్కి ఇచ్చిన కాంట్రాక్టర్ ఏమంటాడంటే, బాబు మీరు రా మెటీరియల్ కాస్ట్ ఇంక్రీజ్ అయ్యింది, సో మేము ప్రైస్ ఇంక్రీజ్ చేయాలి అని చెప్పి ఎస్కలేషన్ క్లాజ్ అంటారు అన్నమాట. దాన్ని ఎస్కలేషన్ ఆఫ్ ప్రైస్, ప్రీవియస్గా అగ్రీ అయిన ప్రైస్కి ఇంకొంచెం పెంచుతారు కదా. సో ఇక్కడ మాట్లాడే సెక్షన్ 145 ఏంటంటే అలా పెంచినప్పుడు రెవెన్యూని ఎలా రికగ్నైజ్ చేయాలని మాట్లాడేది ఏం సెక్షన్ 145 స్పీకింగ్ అబౌట్ దట్. బట్ ఇక్కడ ఏంటంటే, సో మన కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అన్న పాయింట్ ఎక్కడ ఉంది 43CBలో, కాబట్టి వీ విల్ లింక్ దిస్ 2 సెక్షన్స్ హియర్. ఓకే, ఆ తర్వాత యాక్చువల్లీ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి. సెక్షన్ 43CAలో మనకి ఏంటంటే ఇవన్నీ ఇంటర్లింకింగ్ సెక్షన్స్ అనమాట. యాక్చువల్లీ సెక్షన్ 50C ఈజ్ కమింగ్ ఇన్ క్యాపిటల్ గెయిన్స్ చాప్టర్. సెక్షన్ 56(2) క్లాస్ 10 ఇది అక్కడ IFOS చాప్టర్లో వస్తుంది అనమాట. సెక్షన్ 40A3 అన్నది కూడా PGBPలో, ఇది ఆల్రెడీ కవర్ చేసాం. ఇవన్నీ మనం నక్షలుగా ఒక చోట మాట్లాడుకుంటే ఆ సెక్షన్ మీద మనకి మంచి గ్రిప్ వస్తుంది అనమాట. సో దట్ వీఆర్ డిస్కసింగ్. ఈవెన్ 194IA కూడా మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఇది యాక్చువల్లీ ఇవన్నీ కూడా PGBP చాప్టర్లో ఇక్కడ మాట్లాడుకుంటే ఆ పర్టికులర్ టాపిక్ మీద విల్ గెట్ గుడ్ గ్రిప్. దట్ ఈస్ వై వీఆర్ సెలెక్టింగ్ దిస్ పర్టికులర్ ఏరియా హియర్. ఓకే, లెట్స్ గో. నెక్స్ట్ ఏంటంటే స్పెషల్ రేట్స్ అని ఉంటాయి అనమాట. 115 BBF, 115 BBG ఇవన్నీ చిన్నవి కాబట్టి ఇవన్నీ ఒక క్లస్టర్ కింద చేసుకుందాం. 115 BBF దేని గురించి మాట్లాడుతుందంటే రాయల్టీ ఆన్ పేటెంట్స్ మీద ఏదన్నా సరే నీకు రాయల్టీ వస్తే అక్కడ ఇన్కమ్ని ట్యాక్స్ ఎలా చేస్తాం. 115 BBG అంటే కార్బన్ క్రెడిట్స్. ఇవన్నీ మనం స్లోగా మాట్లాడదాం. ఓకే, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ వాట్ ఐ వాంట్ టు డిస్కస్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో. ఓకే, లెట్స్ గో విత్ సెక్షన్ 43B. సెక్షన్ 43Bని మళ్ళీ నేను మొత్తం అంతా చెప్పాలనుకుంటలే, ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కవర్ చేసాం. బట్ ఇక్కడ సెక్షన్ 43B 43 మీద మనం హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఒక క్విక్ రివిజన్ కింద చేసుకుందాం. ఏంటంటే ఇది ఏదైనా సరే ఎక్స్పెండిచరు వెన్ ఇట్ ఈజ్ అలౌడ్, హియర్ ద పాయింట్ ఈజ్ వెన్ ఏ పర్టికులర్ డిడక్షన్ ఈజ్ అలౌడ్ అన్నది పాయింట్. అయితే నార్మల్గా మనం ఎక్కడ ఉన్నాం, ఏప్రిల్ టు మార్చ్ పీరియడ్లో ఉన్నాం అనుకో. ఈ పర్టికులర్ పీరియడ్లో నువ్వు ఖర్చు పెడితే వెన్ యు ఆర్ పెయిడ్ ఎనీ పర్టికులర్ ఎక్స్పెన్స్ దెన్ ఓన్లీ ఇట్ ఈజ్ అలౌడ్. ఓకే, రైట్. బట్ ఇక్కడ కాకుండా నువ్వు ఎప్పుడో జూలైలోనో అక్టోబర్లోనో పే చేస్తే అది ఎక్స్పెన్సెస్ కింద నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే యూ కెన్ క్లెయిమ్. ఎప్పుడు అంటే యూ హ్యావ్ టు, నువ్వు ఇంకా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయలేదు. నార్మల్ వాళ్ళకి ఎప్పుడు 31st జూలై, ఆడిట్ చేయించుకోవాల్సిన వాళ్ళకి 31st అక్టోబర్ డ్యూ డేట్స్ అనమాట. ఇవి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఉన్న వాళ్ళు 30th నవంబర్ కదా. ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఇండివిజువల్, ఓకే, ఇండివిజువల్ కనుకో 31st జూలై అనేది లాస్ట్ డేట్. మనోడు కనుక ఇక్కడ పే చేసాడు అనుకో అమౌంట్ జూలైకి ముందు, బట్ ఈడేంటి ఏప్రిల్ నుంచి మార్చ్ పీరియడ్లో పే చేయలే. బట్ కెన్ హీ క్లెయిమ్ ద డిడక్షన్ అంటే ఎస్, హీ కెన్ క్లెయిమ్ ద డిడక్షన్. బట్ ఈ లాజిక్ ప్రతి ఎక్స్పెన్స్కి అప్లికబుల్ అవుతుందంటే ప్రతి ఎక్స్పెన్స్కి అప్లికబుల్ అవుతుంది. వాట్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ దట్ ఆర్ అలౌడ్ ఇన్ దిస్ పర్టికులర్ సెక్షన్ 43B అంటే టైర్, మనం పెట్టుకున్న షార్ట్ కట్ ఏంటి, టైర్ ఈ మీన్స్ ట్యాక్స్. ట్యాక్స్ అంటే ఏంటి, ఎనీ సెస్ కానీ డ్యూటీ కానీ ట్యాక్సెస్ ఏమైనా పే చేసినప్పుడు
ఇంట్రెస్ట్ ఆన్ ట్యాక్స్ ఇవన్నీ కూడా వీటిలన్నీ కూడా విత్ ఇన్ ద పర్టికులర్ పీరియడ్ లోపల పే చేయాలి. ఈ పర్టికులర్ పీరియడ్లో అది మిస్ అయితే బిఫోర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ యూ హ్యావ్ టు పే ద అమౌంట్. అండ్ ఇఫ్ నాట్ దెన్ that particular expense will be disallowed. Okay, right. Next ఏంటి ఇంట్రెస్ట్ ఎన్ని షెడ్యూల్ బ్యాంక్స్ ఇచ్చేవి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చేవి కూడా సేమ్ దాని మీద కూడా ఈ ఇండికేట్స్ బోనస్ ఆర్ కమిషన్, ఎంప్లాయీస్కి ఇచ్చే బోనస్ కమిషను, లేదంటే కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ వెల్ఫేర్ ఆఫ్ ఎంప్లాయీస్ లైక్ ఏంటి ఎస్పీఎఫ్, ఆర్పిఎఫ్, గ్రాట్యుటీ ఫండ్ ఇవన్నీ కూడా వస్తాయి. లీవ్ శాలరీ అంటే ఏంటి, ఎవడైనా సరే ఎంప్లాయీస్కి ఏముంటాయి శాలరీస్, లీవ్స్ ఇఫ్ దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ లీవ్స్ వీ కెన్ గివ్ దెమ్ ఎర్నడ్ లీవ్స్ అంటారు కదా, లీవ్స్ యూటిలైజ్ చేసుకున్నందుకు వాడికి మనీ ఇస్తారు. సో దట్ ఈస్ వన్ పర్టికులర్ పాయింట్. నెక్స్ట్ ఆర్ ఇండికేట్స్ అమౌంట్ టు రైల్వే అసెట్స్ వాడుకున్నందుకు. ఇప్పుడు మన గొడవల్లోకి ఒక పర్టికులర్ రైల్ ట్రాక్ వేయించుకున్నాం. సో దట్ ఆ రైల్ ట్రాక్ మనం ఏం చేస్తామంటే మనం ఇండియన్ రైల్వే అసెట్స్ వాడుకున్నందుకు వీ హ్యావ్ టు పే. ఆ పర్టికులర్ ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా నేను ఏం మాట్లాడాను, ట్యాక్స్, ఇంట్రెస్ట్, ఎర్నింగ్స్, ఎంప్లాయీస్కి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఎంప్లాయీస్ బోనస్ కానీ, కమిషన్ కానీ, వెల్ఫేర్, ఎంప్లాయీస్ లీవ్ శాలరీ ఇవన్నీ కూడా, అండ్ రైల్వే అసెట్స్ యూజ్ చేసుకున్నందుకు ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా ఎప్పుడైతే ఎక్స్పెన్స్ పే చేసావో అప్పుడే ఇస్తాం. ఒకవేళ విత్ ఇన్ ద పర్టికులర్ పీరియడ్ ఏంటి మన ప్రీవియస్ ఇయర్లో పే చేయకపోతే నువ్వు బిఫోర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కనుక ఫైల్ చేస్తే before filing return of income, if you paid, then also you can take the deduction. Okay, right. This is what about 43B. అది బుక్కిష్ కానీ సమ్ములు ఇవన్నీ ప్రీవియస్ వీడియో చేసాం, జస్ట్ ఒక రివిజన్ కింద చెప్పాను ఇప్పుడు. ఓకేనా, లెట్స్ గో టు నెక్స్ట్ పాయింట్. లెట్ us go with నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ సెక్షన్ 43CA. ఈ 43CAని మనం ఆల్రెడీ ప్రీవియస్గా సెక్షన్ 194IA టీడీఎస్లో సెక్షన్ 194IA చేసినప్పుడు డీటెయిల్డ్గా ఎక్కువ 1 hour, ఆల్మోస్ట్ 1 hour ఇవి ఇన్వెస్టెడ్. సో ఇప్పుడు మరీ అంత డీటెయిల్గా అక్కర్లేకుండా ఒకసారి దీన్ని ఒక స్టోరీలో క్రియేట్ చేద్దాం. దట్ ఈజ్ మై ఇంటెన్షన్. ఓకే, ఇవన్నీ కూడా సెక్షన్ 50C, 56 to 10, 40A3, 194IA ఇవన్నీ ఎలా ఇంటర్లింక్ అయ్యని చెప్పి ఒక స్టోరీ ద్వారా చూద్దాం. ఇప్పుడు నేను మాట్లాడే స్టోరీ అంతా కూడా ఇట్ ఈస్ ఫ్రమ్ అతుల్ సార్ మెటీరియల్, లేటెస్ట్ బుక్ అయితే 10.11 పేజ్లో క్వశ్చన్ నెంబర్ 17, మిస్టర్ హరీష్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏబీసీ బ్యాంక్ సోల్డ్ హిజ్ హౌస్ ప్రాపర్టీ అని ఉంటుంది క్వశ్చన్. సో నేను దాన్నే కొంచెం నా స్టైల్లో నేను చెప్తాను. ఏంటంటే, సో హియర్ ద స్టోరీ బిగిన్స్. మిస్టర్ హరీష్ ఈయన ఒక బ్యాంక్లో వైస్ ప్రెసిడెంట్ కింద పనిచేస్తున్నారు. ఈయనకున్న 2 ప్రాపర్టీస్ ఉన్నాయట. చెన్నైలో ఒక హౌస్ ప్రాపర్టీ ఉంది, ఇంకొకటి ఎక్కడో రూరల్ ఏరియాలో ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉందంట ఇతనికి. ఓకే, అయితే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ చెన్నైలో ఉన్న హౌస్ ప్రాపర్టీని అలాగే రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ని నేను కొనుక్కుందాం అనుకుంటున్నా. నేను ఎవరిని, ఉత్తేజ్ని, సురేష్ని తీసేద్దాం. యాక్చువల్గా అక్కడ క్వశ్చన్లో అయితే సురేష్ ఉంటాడో, ఐ వాంటెడ్ టు ఇన్వాల్వ్ మై సెల్ఫ్, ఉత్తేజ్. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా, చెన్నైలో ప్రాపర్టీని, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కుందాం అనుకుంటున్నా. ఫస్ట్ హరీష్ ఎవరు, ఫస్ట్ క్వశ్చన్ ఎవరు రావాలంటే, ఇప్పుడు హరీష్ ఎవరంటే సెల్లర్, హరీష్ ఈజ్ ద సెల్లర్, ఉత్తేజ్ ఈజ్ ద బయ్యర్, రైట్. ఆయన అమ్ముతున్నాడు, నేను కొనుక్కుంటున్నా. ఇప్పుడు హరీష్ సేల్ చేస్తున్నదాన్ని క్వశ్చన్ ఏంటో, క్వశ్చన్ విను. మనకు కావాల్సిన ఎండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ట్యాక్స్ ట్రీట్మెంట్ హరీష్ బుక్స్లో ఎలా జరుగుతుంది, ఉత్తేజ్ బుక్స్లో ట్యాక్స్ ట్రీట్మెంట్ ఏంటి, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్కి అన్నది క్వశ్చన్. ఓకే, రైట్. అయితే హరీష్కి ఏం చేస్తున్నాడంటే సేల్ చేసినప్పుడు హరీష్కి ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ని ఎలా ట్రీట్ చేయాలి. ఇప్పుడు మనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి నార్మల్గా, ప్రాఫిట్ పీజీబీపీలో చేస్తావా, క్యాపిటల్ గెయిన్స్లో చేస్తావా. హరీష్ ఎవడు, ఈజ్ ఏ వైస్ ప్రెసిడెంట్ ఇన్ ద బ్యాంక్. అతని పని ఏంటంటే బ్యాంక్లో పని, అంతేగాని హీఈస్ నాట్ ఎ రియల్ ఎస్టేట్. అతను రియల్ ఎస్టేట్లో ఉంటే అది అమ్మడం కొనడం ఆయన బిజినెస్ అవుతుంది. అలా అయితే అప్పుడు ఆయన అమ్మడం కొనడం ఆయన బిజినెస్ అయితే అప్పుడు ఏమి ఇందులోకి వెళ్తుంది, పీజీబీపీలోకి వెళ్తుంది. బట్ హియర్ దిస్ ఈజ్ నాట్ హిస్ బిజినెస్. ఆయన బిజినెస్ ఏంటంటే బ్యాంక్లో ఒక ఎంప్లాయీ కింద పనిచేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏదైనా సేల్ చేస్తే అది ఏమవుతుంది, కొనుక్కున్న దానికి దీనికి డిఫరెన్స్ చూసి దానికి క్యాపిటల్ గెయిన్ అని చెప్పి అంటాం. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కాన్సెప్ట్ సెక్షన్ అంతా ఒకలాగే వెళ్తుంది. బట్ నువ్వు ఒకవేళ ఇదే కాన్సెప్ట్ నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఆ కాన్సెప్ట్ని నువ్వు పీజీబీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లై చేస్తే దట్ ఈస్ కాల్డ్ సెక్షన్ 43CA. నువ్వు అలా కాదు, నేను క్యాపిటల్ గెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తానంటే దట్ ఈస్ సెక్షన్ 50C. ఓకే, నువ్వు ఇప్పుడు ఏం చేద్దామంటే
సెక్షన్ 50 చూద్దాం. అంటే అతను ఎవరు బ్యాంక్ ఎంప్లాయీ కదా! అతను ఏమైనా అమ్మితే అతనికి ఏమొస్తది? క్యాపిటల్ గెయిన్ వస్తది. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు సెక్షన్ 50 ఎలా అప్లై అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ ఎంతకు సేల్ చేస్తున్నాడట? 60,00,000కి సేల్ చేస్తున్నాడు. దేన్ని? హౌస్ ప్రాపర్టీని చెన్నైలో ఉన్న హౌస్ ప్రాపర్టీని సేల్ చేస్తున్నాడు. బట్ అక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంతుంది? 85,00,000 ఉంది. సరే. సో, ఆడు స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్నా తక్కువ అమ్ముతున్నాడు. ఎవడైనా సరే జనరల్‌గా మార్కెట్‌లో ఏం జరుగుతది? మినిమమ్ స్టాంప్ డ్యూటీ వాల్యూకి అమ్ముతారు ప్రాపర్టీస్. ఇక్కడ తక్కువకి అమ్ముతున్నారంటే గవర్నమెంట్ మనల్ని నమ్మట్లే. ఒరేయ్! నేను నమ్మను అంటది. సో, ఆడేం చేశాడు? లేదు సార్ నేను జెన్యూన్‌గానే చేశానని చెప్పి నువ్వు వాదిస్తావు. అప్పుడేమన్నాడంటే గవర్నమెంటోడు, సరే నీతో నాకు గొడవొద్దు. యాక్చువల్ కన్సిడరేషన్ ఎంత తీసుకున్నావు నువ్వు? 60,00,000 ఓకే. 60,00,000 అయితే నేను పోన్లే నువ్వేదో నీ మీద కనికరపడు ఆడు ఒక 10% వరకు డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి ఏదో అనుకుంటా అని చెప్పి నీకు 10% లివరేజ్ ఇస్తది. అంటే ఏంటి? యాక్చువల్ కన్సిడరేషన్ మీద యాక్చువల్ కన్సిడరేషన్ నార్మల్‌గా ఏంటి నువ్వు చెప్పేది? అదే 100% కన్సిడరేషన్ అని చెప్తున్నావు. బట్ గవర్నమెంటోడు ఏమంటున్నాడు? పోన్లే 100% ఏం కర్మ నువ్వు 110% కమిషన్ అని నేను 110% కన్సిడరేషన్ అని నేను అనుకుంటాను. సో, యాక్చువల్ కన్సిడరేషన్ ఎంత? 60 ఇంటూ 110% చేస్తే ఎంతొచ్చింది? 66,00,000 ఓకే. ఇప్పుడు నేను ఏం చేశాను? నీ వాల్యూని నువ్వు కొన్న 60,00,000ని ఇంకా పెంచాను. 66,00,000 కొనే వరకు కొన్నావని నేను అనుకుంటాను. అప్పుడు ఆ వాల్యూ ఏదైతే నేను ఇంక్రీజ్ చేశానో అది స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్నా ఈక్వల్ అవుతుందా? ఈజ్ ఇట్ మోర్ దాన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ ఈక్వల్ టు స్టాంప్ డ్యూటీ వాల్యూ అన్నది క్వెషన్. మన సెక్షన్ ఏం చెప్తుందంటే నార్మల్‌గా అయితే అది స్టాంప్ డ్యూటీ వాల్యూ అలా చేసినప్పుడు ఒక్కసారి ఆగు. ఓకే. ఇప్పుడు ఇలా చేసినప్పుడు ఇది గనక స్టాంప్ డ్యూటీ వాల్యూకి ఈక్వల్ అయితే ఇది గనక ఈ 66,00,000 గనక నీ స్టాంప్ డ్యూటీ వాల్యూకి ఈక్వల్ అయితే నువ్వు చేసిన ట్రాన్సాక్షన్ జెన్యూన్ ట్రాన్సాక్షన్ అని అనుకుంటాను. నేను ఇంకొక 10% నీది 60,00,000 కొనుక్కున్న 66,00,000కి ఇంక్రీజ్ చేసినా సరే నీ స్టాంప్ డ్యూటీ వాల్యూకి ఈక్వల్ అవ్వట్లేదనుకో దెన్ మనం ఏం చేస్తాం? మీ ట్రాన్సాక్షన్‌ని మేము అనుమానిస్తాము. మిమ్మల్ని మేము నమ్మము అని గవర్నమెంటోడు అంటాడనమాట. రైట్? సో, అప్పుడేమంటున్నాడు ఈడు? బాబు స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత ఇక్కడ ఈ కేసులో? 85,00,000. సో, ఇక్కడ ఎంత? నేను 66,00,000 అదే నీ యాక్చువల్ కన్సిడరేషన్ ఇంక్రీజ్ చేసినా ఎంతకి ఇంక్రీజ్ చేశాను? 66,00,000కి. అది అప్పటికి కూడా నీ స్టాంప్ డ్యూటీ వాల్యూకి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి నేను ఇక్కడ నువ్వు ఎంత పే చేసావన్నది నాకు అన్నెసెసరీ. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంతుంటే నేను అదే కన్సిడర్ చేస్తాను. నువ్వు ఇప్పుడు వాడు 60,00,000కి అమ్మినా సరే నువ్వు 85,00,000 కొనుక్కున్నావని చెప్పి మేము అస్యూమ్ చేసుకుంటాము. సో, యూ పే ద టాక్స్ ఆన్ 85,00,000 అని చెప్పి సెక్షన్ 50C చెప్పింది. ఓకే. సేమ్ ఇదే స్టోరీ. ఈవెన్ 43CA కూడా చెప్పేది. బట్ 43CA ఎప్పుడు చెప్తదంటే నువ్వు ఏదైతే హెల్డ్ చేస్తున్నావో ప్రాపర్టీ స్టాక్ ఇన్ ట్రేడ్ కింద హెల్డ్ చేస్తే అప్పుడు సెక్షన్ 43CA అనేది ఇట్ విల్ కమ్ ఇంటు ద పిక్చర్. రైట్. మిగిలిన స్టోరీ అంతా ఇంతే. ఇప్పుడు నీకేం చెప్పాను? వన్ పార్ట్ చెప్పా. ఇప్పుడు ఇలా కాదు. నార్మల్‌గా ఇప్పుడు నేనేం చేశానంటే నేను హౌస్ ప్రాపర్టీ కొనుక్కుందాం అనుకున్నా. బట్ నేను ఒకేసారి ఇనీషియల్‌గా నేను అంత అమౌంట్ ఇవ్వను కదా! నేనేమంటా ఫస్ట్ బిల్డింగ్ చూసుకున్నా నాకు నచ్చింది. నచ్చినప్పుడు నేనేమన్నాను సార్ మీరు 60,00,000 ఇప్పుడు ఎంత అంటున్నారు? 6,00,000 అంటున్నారు కదా! సారీ 60,00,000 అంటున్నారు కదా! నేను ఒక 4,00,000 మీకు అడ్వాన్స్ పే చేస్తానని చెప్పాను. మిగిలిన అమౌంట్ ఒక 2 మంత్స్ తర్వాత మనం పెట్టుకుందాం. అప్పుడు నేను మిగిలిన అమౌంట్ ఇచ్చి నేను తీసుకుంటాను బిల్డింగ్ అని చెప్పాను. ఓకే. అలా అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే మన దగ్గర ఎన్ని ఉంటాయి స్టాంప్ డ్యూటీ వాల్యూస్ ఇప్పుడు? అగ్రీమెంట్ చేయించుకున్న రోజున ఒక స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉంటది. యాక్చువల్‌గా ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటామో ప్రాపర్టీ మన పేరు మీద అప్పుడు ఇంకో స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉంటది. ఇలా 2 స్టాంప్ డ్యూటీ వాల్యూలు ఉన్నప్పుడు విచ్ వన్ విల్ యూ కన్సిడర్ అన్నది క్వెషన్. ఓకే. నీకేం చెప్పాను నార్మల్‌గా యాక్చువల్ కన్సిడరేషన్ ఎంతైతే ఉందో ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 60,00,000. 60,00,000 ఇంటూ 110% ఎంత? 110% చేస్తే 66,00,000. డస్ దట్ ఈక్వల్ టు ఏమన్నావు? స్టాంప్ డ్యూటీ వాల్యూ అన్నావు. ఇక్కడ నువ్వు మాట్లాడాల్సింది ఇంకొక పాయింట్ ఉంది. ఏంటంటే నువ్వు అగ్రీమెంట్ రోజున డబ్బులు ఎలా పే చేశావు? అడ్వాన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ ఇదంతా ఈ నంబర్స్ అన్నీ కూడా ఇప్పుడు చూపించే నంబర్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్‌గా క్వెషన్‌లో ఉన్న నంబర్స్ నేను వాడుతున్నా. ఓకేనా? అడ్వాన్స్ నేను ఎంత పే చేశానంట ఇప్పుడు చూడు. అడ్వాన్సు నేను
5 lakhs పే చేశాను. ఎప్పుడు? 1st జూలైలో నేను 5 lakhs పే చేశాను. రైట్? రైట్. ఆ రోజున్న స్టాంప్ డ్యూటీ వాల్యూ 75 lakhs ప్రాపర్టీ యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూ. ఇప్పుడేమంటున్నామంటే, ఈ అడ్వాన్స్ నువ్వు ఎలా పే చేశావు అన్నది క్వెషన్ ఏయాలి. నువ్వు గనక అఫీషియల్ ఏంటి క్యాష్‌లో గానీ, బేరర్ చెక్‌లో గానీ, ఇంకోటేదో ఉంటది. ఏంటది? క్రాస్డ్ చెక్. వీటిల్లో కాకుండా నార్మల్‌గా పే చేసుంటే అప్పుడేమంటుందంటే ఏదది? సెక్షన్ 40A(3) 1 సెకండ్. ఈ పేమెంట్ పేయీ చెక్, డిమాండ్ ట్రిక్ అదేరే ఏదిరా ఇది టర్మ్స్? క్యాష్‌లో గానీ, బేరర్ చెక్‌లో గానీ, క్రాస్ చెక్‌లో గానీ ఈ మూడిట్లో కాకుండా వేరే ఎందులోనైనా పే చేస్తే అప్పుడు అంటే ఏమంటాడంటే, ఒరేయ్! నువ్వు బ్లాక్‌లో ఇవ్వకుండా వైట్‌లో ఇచ్చావని ఎప్పుడు తెలుస్తది? నువ్వు ఆన్‌లైన్‌లో పే చేసినప్పుడు. నువ్వు ఆన్‌లైన్‌లో పే చేసినట్లయితే అప్పుడు ఏం చేస్తానంటే, నువ్వు అగ్రీమెంట్ రోజున ఉన్న స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంతైతే ఉందో అదే తీసుకుంటా. నువ్వు అలా కాకుండా అగ్రీమెంట్ రోజున నువ్వు క్యాష్ ఇచ్చాను అని చెప్తే అదంటే ఏంటి? క్యాష్ అంటే బ్లాక్‌లో ఇచ్చానని వాడు అనుకుంటున్నాడు. అనుకోని వాడేమంటున్నాడంటే, అప్పుడు నేను స్టాంప్ డ్యూటీ వాల్యూ అగ్రీమెంట్ రోజు ఉన్నది తీసుకోను. ఐ విల్ కన్సిడర్ ద ట్రాన్సాక్షన్ డేట్ వాల్యూ అగ్రీమెంట్ డేట్. ఎందుకంటే ఇది మనకు లాస్. ట్రాన్సాక్షన్ వాల్యూ తీసుకోవడం వల్ల. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ రియల్ ఎస్టేట్‌లో ఉన్న రేట్స్ ఎప్పుడు కూడా పైకెళ్తాయి గానీ కిందకి రావు కదా! రైట్? అలా పైకే ఎళ్తది గానీ కిందకి రాదు. సో, ఇప్పుడేమవుతది? నువ్వు అగ్రీమెంట్ చేయించుకున్న రోజున తక్కువుండొచ్చు. బట్ నువ్వు యాక్చువల్ రిజిస్ట్రేషన్ పెట్టుకున్నప్పుడు ఇంకా పెరగొచ్చు కదా! సో, అది మనకు లాస్ అవుతుంది. సో, ఆడు మనల్ని పనిష్ చేస్తుండన్నమాట ఇండైరెక్ట్‌గా. సో, హి ఈస్ ఎంకరేజింగ్ అస్ టు పే త్రూ ఆహ్, ఆన్‌లైన్. అంటే ఏంటి? పేయీ చెక్స్ గానీ, డిమాండ్ డ్రాఫ్ట్స్ గానీ, ఈసీఎస్ అంతేగాని బేరర్ చెక్కు, క్రాస్ చెక్కు, క్యాష్ ఈ మూడిటిని కూడా క్యాష్ లాగే చూడమని ఇది ఎవరు చెప్పారంటే సెక్షన్ 40A(3) ఇది ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. సో, మళ్ళీ దాన్ని నేను డిక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే. సో, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అవర్ స్టోరీ. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు నేనేం చెప్పాను స్టాంప్ డ్యూటీ వాల్యూ ఇది ఇప్పుడు నేను పే చేసింది గనక క్యాష్‌లో పే చేశానని చెప్పాననుకో. అప్పుడేం చేయాలి? స్టాంప్ డ్యూటీ వాల్యూ అదే రిజిస్ట్రేషన్ రోజు ఉన్నది తీసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఆహ్, ఏది ఎలక్ట్రానిక్ పేయీ చెక్ ద్వారా పే చేశాను. అంటే జెన్యూన్ ఆన్‌లైన్‌లో పే చేశాను కాబట్టి ఇప్పుడు నాకు అగ్రీమెంట్ డేట్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఏం తీసుకుంటారంటే యాస్ ఆన్ అగ్రీమెంట్ డేట్ ఎంతైతే ఉందో అది తీసుకుంటాం. సో, 75 lakhs రైట్? నీకు యాక్చువల్ కన్సిడరేషన్ నువ్వు ఎంత ఇచ్చావని చెప్తున్నావు? 60 lakhs. 60 lakhs మీద ఇంకో 10% ఎక్కువ ఇచ్చావని నేను అనుకుంటాను. అంటే 66 lakhs. నేను 66 lakh నేను ఇంకో 10% పెంచినా సరే నువ్వు స్టాంప్ డ్యూటీ వాల్యూతో మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి వి అస్యూమ్ దిస్ ఈజ్ నువ్వు ఏదో సంథింగ్ ఫిషీ అని చెప్పి మేము పట్టించుకోకుండా మేమేం చేస్తామంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉన్న దాని మీదే మేము స్టాంప్ డ్యూటీ వాల్యూనే మేము కన్సిడర్ చేసుకుంటాం అని చెప్తాడు. రైట్? రైట్. సో, ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటి? క్యాపిటల్ గెయిన్స్. ఇప్పుడు వీడికి క్యాపిటల్ గెయిన్ ఎంతొచ్చింది వీడికి ఈ పర్టిక్యులర్ కేస్‌లో? 75 lakhs కదా! బట్ వాడు కొనుక్కున్నదెంత? వీడు కొనుక్కున్న రేటు 40 lakhs కొన్నాడు. సో, 75 lakhsకి 40 lakhsకి ఇప్పుడు నేను అమ్మిన రేట్ ఎంత? 75 lakhs. నేను కొనుక్కున్న రేటు 40 lakhs. ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ 35 lakhs. ఈ 35 lakhsని ఏమంటున్నాను? ప్రాఫిట్. అది టైమ్ పీరియడ్ చూసుకొని షార్ట్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్ గెయిన్స్, లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. రైట్? ఎందుకంటే ఈడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద బ్యాంక్ కాబట్టి. అదే ఇతను ఇలా కాకుండా ఇతనేంటి ఒక రియల్ ఎస్టేట్‌లో ఉన్నాడనుకో అప్పుడు ఈ సినారియో ఎలా మారుతదో చూద్దాం. ఓకే. ఇప్పుడు మనం ఏం చూసాం? అతను గనక ఒకవేళ బ్యాంక్ మేనేజర్ అయితే, వైస్ ప్రెసిడెంట్ అయితే అలాగా చూసాం. అది ఎక్కడ కవర్ చేసింది? సెక్షన్ 50C. ఇదే స్టోరీని ఇప్పుడేం చెప్తాం? 43CA పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలంటే వీడేముండాలి? ఈడేదైతే హెల్డ్ చేసాడో ఈ ప్రాపర్టీస్ వాడి ఏమంటారది? స్టాక్ ఇన్ ట్రేడ్ అవ్వాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఎప్పుడు కూడా రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది టాక్సబుల్ కాదు. ఎప్పుడు గుర్తుంచుకో. అమ్మిన వాడికి టాక్స్ కాదది. కొనుక్కున్న వాడికి కూడా రూరల్ అగ్రికల్చర్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జెంప్ట్. మనం వీళ్ళిద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు ఇదే పాయింట్‌ని ఒక పీజీబీపీలో చేస్తే ఏం చేస్తాం? సేమ్ అంతే ఇంకేం మారదు. కాకపోతే ఇక్కడొచ్చిన ప్రాఫిట్‌ని నువ్వు క్యాపిటల్ గెయిన్ కింద చూపించకూడదు. ఎలా చూపించాలి? బిజినెస్ ఇన్‌కమ్ కింద చూపించాలి. ఓకే. ఇదిగో చూడు ఇప్పుడు ఇదే గనక స్టాక్ ఇన్ ట్రేడ్ అయితే అప్పుడేమంటాం? ఈ 35 lakhsని బిజినెస్ ఇన్‌కమ్, పీజీబీపీ ఇన్‌కమ్ అని చూపిస్తాం. అంతకుమించి ఇంకేం ఉండదు డిఫరెన్స్. సో, ఇప్పుడు ఎవరి పర్స్పెక్టివ్‌లో చూసాం? వి సా ఫ్రమ్ హరీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో. హూ ఈస్ హరీష్? హరీష్ ఈస్ ఏ సెల్లర్. నౌ లెట్ us గో విత్ ఉత్తేజ్. కొనుక్కున్నవాడు ఎవడు? ఉత్తేజ్ మన స్టోరీలో. ఉత్తేజ్ ఏం చేశాడు? కొనుక్కున్నప్పుడు వీడు
వీడికి ఉండాల్సిన 2 ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఒకటి మనకేంటి ఇప్పుడు మన సెక్షన్ 194 అనేది పిక్చర్‌లోకి వస్తది. అదొకటి 56(2)10 ఏమంటున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ వాట్ ఈస్ 194 బాబు నువ్వెప్పుడైనా సరే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు మిస్టర్ ఉత్తేజు, నువ్వు ఏదైనా సరే ఒక ప్రాపర్టీ అబోవ్ 50 లాక్స్ కొంటే ఓకే. కొనుక్కున్నప్పుడు నువ్వు ఎవరి దగ్గరైతే కొనుక్కుంటున్నావో నువ్వు ఏమి చేస్తాను, ఉత్తేజు కొనుక్కుంటున్నాను ప్రాపర్టీ. సో, ఐ విల్ పే ద అమౌంట్ టు ద సెల్లర్ రైట్? ఆ సెల్లర్‌కి అమ్మినప్పుడు ఏం చేయాలంటే నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేసి నువ్వు అమౌంట్ పే చేయాలి. ఎంత టీడీఎస్ డిడక్ట్ చేయాలి సార్ అంటే, యాక్చువల్ కన్సిడరేషన్ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఏది హయ్యర్ అయితే అది తీసుకో. ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకేంటి నార్మల్ ఈ ప్రొవిజన్స్ వాడం. ఏ ప్రొవిజన్స్? యాక్చువల్ కన్సిడరేషన్ ఇంటూ 110% అనేది చెయ్యం ఇక్కడ. అది తీసుకురాక పిక్చర్‌లోకి. నార్మల్‌గా ప్లెయిన్‌గా తీసుకో. ఇక్కడ ఎంత మనకి యాక్చువల్ కన్సిడరేషను? ఇక్కడ చూడు ఈ పర్స్పెక్టివ్‌లో. మనం యాక్చువల్ కన్సిడరేషన్ 60 లాక్స్ పే చేసాంరా. ఓకేనా? మనం యాక్చువల్ కన్సిడరేషన్ 60 లాక్స్ పే చేసాం. బట్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంతుంది? ఇక్కడ కూడా మళ్ళీ ఏ స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకుంటావు? ఈ పాయింట్ పర్స్పెక్టివ్‌లో అగ్రీమెంట్ డేట్ ఏదైతే ఉందో అది సేమ్ ఇదే లాజిక్ ఇక్కడ కూడా. అగ్రీమెంట్ డేట్ రోజున గనక ఆడు క్యాష్‌లో పే చేస్తే రిజిస్ట్రేషన్ డేస్ ఉన్నది తీసుకుంటాం. అలా కాకుండా జెన్యూన్‌గా ఆన్‌లైన్‌లోనే పే చేసాడనుకో అగ్రీమెంట్ డేట్‌లో ఉన్నది తీసుకుంటాం. సో, 60కి 75కి ఉన్న విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అంటే ఏముంది? ఆబ్వియస్‌లీ అగ్రీమెంట్ డేట్ రోజున ఉన్నదే. సో, ఈ అమౌంట్ మీద విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ మీద నువ్వేం చేయాలంటే 1% టీడీఎస్ డిడక్ట్ చేసి గవర్నమెంట్‌కి పే చేయాలి. ఉత్తేజు నువ్వు ఏదైనా కొనుక్కున్నప్పుడు ప్రాపర్టీ అబోవ్ 50 లాక్స్ ఉంటే యాక్చువల్ కన్సిడరేషన్ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ యూ హావ్ టు డిడక్ట్ అట్ 1% టీడీఎస్. రైట్? రైట్. దిస్ ఈస్ క్లియర్. టీడీఎస్ డిడక్ట్ చేయడంతో పాటు ఇప్పుడు డీమ్డ్ ఇన్కమ్ అని చెప్పి సెక్షన్ 56(2)10 పిక్చర్‌లోకి వస్తుంది. ఏంటి సెక్షన్ 56(2)10 అంటే, బాబు ఉత్తేజు నువ్వు ఏం చెప్తున్నావు? సార్ నాకు 75 లాక్స్ ఉన్న ప్రాపర్టీ వర్త్‌ని 60 లాక్స్‌కే నా సెల్లర్ అమ్మాడు అని చెప్పి మాకు కథలు చెప్తున్నావు నువ్వు. ఓకే. నేను అది కూడా పాయింట్ సరే. నువ్వు తక్కువ కొనుక్కున్నావు కదా! ఎంత ప్రాపర్టీ? 75 లాక్స్ ప్రాపర్టీ యూ పర్చేజ్డ్ ఫర్ 60 లాక్స్. దెన్ వాట్ ఈస్ ద గెయిన్ యూ మేకింగ్? ఈ రెండిట్ల మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 15 లాక్స్. 15 లాక్స్ ప్రాఫిట్ నీకు. అది నీ ఇన్‌కమ్. దీని మీద మాకు టాక్స్ కట్టు అంటున్నాడు ఎవడో? గవర్నమెంటోడనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాం? సార్ అలా కాదు సార్. మరి ఇది అన్యాయం సార్ అంటే నువ్వు ఏడుస్తున్నావనమాట. ఏంది ఒరేయ్! సార్ దిస్ ఈస్ టూ మచ్. ఈ 15 లాక్స్ మీద నన్ను టాక్స్ కట్టమంటే అన్యాయం కదా సార్. నేను ఆల్రెడీ టీడీఎస్ డిడక్ట్ చేశాను కదా మీకోసం అంటే, కాదు దీని మీద కూడా కట్టు అని చెప్తుంటే వాడు మనకు ఒక రిలీఫ్ ఇచ్చాడనమాట. ఏంటి ఆ రిలీఫు? అంటే వాడిచ్చిన రిలీఫు, సరే ఉత్తేజు నువ్వు బాధపడకు. ఏంటంటే నువ్వు యాక్చువల్ కన్సిడరేషన్‌కి స్టాంప్ డ్యూటీ వాల్యూకి మధ్య ఉన్న డిఫరెన్స్ గనక 50,000 గానీ, లేదు అంటే 10% ఆఫ్ యాక్చువల్ కన్సిడరేషన్. ఇక్కడ ఎంత? యాక్చువల్ కన్సిడరేషన్ 60 లాక్స్. 60 లాక్స్‌లో 10% ఎంత? 6 లాక్. 6 లాక్స్ గానీ అంటే ఏంటి? నేను ఎలా వచ్చింది డెరైవ్ చేశాను? యాక్చువల్ కన్సిడరేషన్ ఏదైతే ఉందో దాని మీద 10% తీసుకొని ఏం చేశాను? ఐ డెరైవ్డ్ ది ఆహ్, అదే ఈ అమౌంట్ ఈ 6 లాక్స్ డెరైవ్ చేశాను. ఓకే. ఆర్ 50,000 ఈ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ ఈ రెండిట్లో ఏదైతే ఆ పర్టిక్యులర్ అమౌంట్ వరకు నిన్ను వదిలేస్తాను. నిన్నేం అడగను. నువ్వు ఎప్పుడన్నా బెనిఫిట్ బియాండ్ దిస్ పర్టిక్యులర్ పాయింట్ యూ ఆర్ టేకింగ్ ద బెనిఫిట్ దెన్ వి డోంట్ లీవ్ యూ. సో, నీకెంత బెనిఫిట్ వచ్చింది ఇక్కడ? ఇక్కడ 6 లాక్స్ వరకైతే నేను వదిలేస్తా మిస్టర్ ఉత్తేజ్. బట్ నువ్వు ఎంత మేక్ చేసావు? 15 లాక్స్ గెయిన్ మేక్ చేసావు. యూ ఆర్ క్రాసింగ్ యువర్ 6 లాక్స్. సో, ఈ 15 లాక్స్ మీద నేనేమంటా అంటే దిస్ ఈజ్ యువర్ ఐఎఫ్ఓఎస్ ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చెప్పి నీ టోటల్ ఇన్‌కమ్‌లో యాడ్ చేసి దాని మీద టాక్స్ కట్టు మాకు అని చెప్పి ఎవరంటున్నారు? గవర్నమెంట్ అంటుంది. దట్ ఈస్ దిస్ పర్టిక్యులర్ పాయింట్. ఇక్కడ సురేష్ పర్టిక్యులర్ ప్లేస్‌లో నా పేరు పెట్టుకున్నాం ఉత్తేజ్. అసలు క్వెషన్ పేపర్‌లో ఉన్నదైతే సురేషే నేను మార్చాను. రైట్? ఇప్పుడు ఏమంటున్నాడు చూడు. నీకెంత 50,000 75కి 16కి 15 లాక్స్ ప్రాఫిట్. ఈ ప్రాఫిట్‌ని ఏం చేస్తాం? నీకు ఎంత వరకు అయితే రిలీఫ్ ఇద్దును నేను? ఒకవేళ 50,000 గాని 6 లాక్స్ ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ వి విల్ గివ్ యూ రిలీఫ్‌నా 6 లాక్స్ వరకు అయితే రిలీఫ్ ఇచ్చేద్దాం. కానీ నువ్వు ఎంతకెళ్ళిపోయావు? 15 లాక్స్‌కి వెళ్ళిపోయావు కాబట్టి మొత్తం 15 లాక్స్ టాక్స్ కట్టు. నువ్వు ఇలా ఆలోచించకే మళ్ళీ 6 లాక్స్ అయితే బెనిఫిట్ ఇస్తున్నాడు కదా! 15 లాక్స్ మైనస్ 6 లాక్స్ మిగిలిన దాని మీద నేను టాక్స్ కడతానంటే ఊరుకోడాడు. యూ హావ్ టు పే ఆన్ ద ఎంటైర్
డిఫరెన్స్ ఆఫ్ 15 lakhs, రైట్? క్లియర్. సో నెక్స్ట్ మనం ఏం చెప్పాను, నేను టీడీఎస్ డిడక్ట్ చేయాలని చెప్పాను కదా. ఏం చెప్తాం, యాక్చువల్ కన్సిడరేషన్ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. యాక్చువల్ కన్సిడరేషన్ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ 75 ఆర్ 60, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అంటే 75. ఈ 75 మీద 1% ఏంటి టీడీఎస్ డిడక్ట్ చేసి యూ హ్యావ్ టు పే ద రిమైనింగ్ అమౌంట్. 60 lakhs నుంచి 75,000 డిడక్ట్ చేసి ఈ 59,25,000 నేను హరీష్కి పే చేయాలి. దిస్ ఈజ్ క్లియర్, రైట్? మరి ఇప్పుడు నేను ఉత్తేజ్ ఏం కొనుక్కున్నాడు, హౌస్ ప్రాపర్టీతో పాటు రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నాడు కదా. రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ మీద నేను టీడీఎస్ డిడక్ట్ చేయాలా? అక్కర్లేదు, దెర్ ఇస్ నో నీడ్ టు డిడక్ట్ టీడీఎస్. ఓకేనా? దాని మీద మళ్ళీ నేను 56 to 10 నువ్వు ఎంత డిఫరెన్స్ ఏమి ఉండదు. అది కూడా రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ ఎగ్జామ్ట్. యూ నీడ్ టు డిడక్ట్ ఎనీథింగ్. సో రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ మీద 194 అయ్యే అప్లికబుల్ కాదు, 56 to 10 కూడా అప్లికబుల్ కాదు. సో వాడిని మనల్ని ఎక్కడ పట్టుకుంటున్నాడు, ఓన్లీ బిల్డింగ్ మీద పట్టుకుంటున్నాడు. సో బై దిస్ పర్టికులర్ ఈ టైం కల్లా మనకి ఏమైంది, 43 CA కూడా మనకి అర్థమైపోయింది. ఓకేనా? ఒక్కసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకుందాం. నేను సాగదీసే చెప్పాను, బట్ ఇట్స్ ఓకే. లెట్స్ గో. సెక్షన్ 43. వాట్ ఈ సెక్షన్ 43? మనం ఫస్ట్ ఏం డీల్ చేసాం, సెక్షన్ 43B. ఎక్స్పెన్స్ ఎప్పుడైనా సరే యాక్చువల్ పేమెంట్లోనే మనం డిడక్షన్ ఇస్తారు. ఒకవేళ నీకు డిడక్షన్ కావాలి అంటే బిఫోర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ టైంలో నువ్వు పే చేస్తే అప్పుడు కూడా మీకు ఇస్తాం. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసిన తర్వాత నువ్వు చేస్తే ఆ నెక్స్ట్ ఇయర్లో క్లెయిమ్ చేసుకో. అది 43B చెప్పింది. నెక్స్ట్ 43CA ఏం చెప్పింది? 43CA ఎప్పుడు కూడా 2 పర్స్పెక్టివ్లో ఆలోచించు. బయ్యర్ పర్స్పెక్టివ్, సెల్లర్ పర్స్పెక్టివ్. అమ్మిన వాడికి ఇన్కమ్ ఏ హెడ్స్ కింద ట్యాక్స్ అవుతుంది. అమ్మినవాడు గనక ఆడు రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉంటే ఆడికి బిజినెస్ పీజీబీపీలో ట్యాక్స్ అవుతుంది. అలా కాదు, ఈజ్ నాట్ ఇన్ ద బిజినెస్, వాట్ హీ విల్ బీ లైక్ నార్మల్ మనలాంటి ఎస్ఎస్సి అయితే వాడి క్యాపిటల్ గెయిన్ అవుతుంది. క్యాపిటల్ సేమ్ లాజిక్. యాక్చువల్ కన్సిడరేషన్ మీద 110% వరకు మేము నీకు లెవరేజ్ ఇస్తాము. అప్పటికి అది స్టాంప్ డ్యూటీ వాల్యూతో ఈక్వల్ అయితే then we will leave you. Whatever the consideration you are telling, we will consider that only. If it is not matching to the stamp duty value, even after giving 110% on your actual consideration, then appudu em cheyali, we will tax on stamp duty value. సో అప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూకి నువ్వు పర్చేజ్ ప్రైస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ తీసుకొచ్చి నువ్వు బిజినెస్లో ఉంటే పీజీబీపీలో ట్యాక్స్ చేస్తాం. లేదు క్యాపిటల్ గెయిన్స్ అయితే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అని డిసైడ్ చేసి క్యాపిటల్ గెయిన్స్లో చార్జ్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ క్లియర్. ఇప్పుడు ఎవరి పర్స్పెక్టివ్లో మాట్లాడో, బీపీ అయితే ఏం చెప్తావు 43CA, అది క్యాపిటల్ గెయిన్స్ అయితే 50C. సేమ్ స్టోరీ. ఒకవేళ నువ్వు గనక అగ్రిమెంట్ వేరు, అగ్రిమెంట్ చేయించుకున్న రోజు వేరు, రిజిస్ట్రేషన్ చేయించుకున్న రోజు వేరు. అగ్రిమెంట్ చేయించుకున్న రోజున whenever you are doing the agreement, at that particular point, in which mode you have paid the amount. If you paid through which electronic like ఆన్లైన్ పేమెంట్స్ ఏంటి, పేయి చెక్ కానీ ఐఎంపిఎస్, ఇంకా అదర్ దాన్ క్యాష్, బేరర్ చెక్, క్రాస్ చెక్, ఈ 3 మోడ్స్ కాకుండా ఏ మోడ్లో పే చేసినా సరే అగ్రిమెంట్ రోజున ఉన్న స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్సిడర్ చేస్తాము. అలా కాకుండా నువ్వు వేరే మోడ్ క్యాష్, బేరర్ చెక్, క్రాస్ చెక్లు చేస్తే మాత్రం దెన్ వీ విల్ కన్సిడర్ రిజిస్ట్రేషన్ రోజున తీసుకుంటాం. అప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్సిడర్ చేసుకుని అగైన్ ద ఎంటైర్ స్టోరీ రిమైన్స్ ద సేమ్. దిస్ ఈజ్ క్లియర్. So now we have a 43CA we discussed, right? Next, at the same time we have to discuss about from the buyer's perspective. Buyer ke untadi, there are 2 perspectives. One is the buyer should deduct the TDS. At the same time he should recognize whatever the benefit he is getting in the IFOS, income from other sources, right? టీడీఎస్ ఎంత డిడక్ట్ చేయాలి, ఎప్పుడు డిడక్ట్ చేయాలి? ఎప్పుడైనా సరే థ్రెషోల్డ్ లిమిట్ ఎంత ఇచ్చాడు, 50 lakhs ఇచ్చాడు. 50 lakhs దాటినప్పుడు 1% టీడీఎస్ నువ్వు డిడక్ట్ చేయాలి, రైట్? దేని మీద టీడీఎస్ డిడక్ట్ చేస్తావంటే యాక్చువల్ కన్సిడరేషన్ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, ఆ హయ్యర్ మీద తీసుకొని 1% టీడీఎస్ కట్టు. ఆ 1% డిడక్ట్ చేశాక మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది నీ సెల్లర్కి ఇవ్వు. ఓకే, దిస్ ఈజ్ క్లియర్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు విచ్ పార్ట్? డీమ్డ్ ఇన్కమ్. ఎప్పుడు డీమ్డ్ ఇన్కమ్? బాబు, ఉత్తేజు, either 50,000 or up to 10% of actual consideration, whichever is higher, we will give you the relief. Even if after giving the relief you are crossing that relief na,
ఇప్పుడు మనకి మన ఎగ్జాంపుల్ ఎంత వచ్చింది, 15 lakhs వచ్చింది. మనం తీసుకుంటున్న అడ్వాంటేజ్ లైక్ మనకు వచ్చిన ప్రాఫిట్ అంటే మనకి 15 lakhs తక్కువకి వచ్చింది. బట్ నీకు అప్ టు 6 lakhs వరకు అయితే వదిలేశాడు. బియాండ్ దట్ వెళ్తే అప్పుడు యాక్చువల్ ఎంతైతే బెనిఫిట్ వచ్చిందో దాన్ని అంతని కూడా ఐఎఫ్ఓఎస్లో ఇన్కమ్ కింద చూపించి దాని మీద మాకు ట్యాక్స్ కట్ అని చెప్పాడు. సో వీ డిస్కస్డ్ ఫ్రమ్ బోత్ బయర్ పర్స్పెక్టివ్ అండ్ సెల్లర్ పర్స్పెక్టివ్. దిస్ ఈజ్ వాట్ 43CA is saying, right? Done. Let's go to 43CB next. Before going to the next particular section 43CB, let us go through bookish knowledge from Atul sir material. ఏం చెప్తుంది 43CA సెక్షన్, రైట్? ఏం చెప్తుందంటే ఇది ఎవరికి అప్లికబుల్, ఎవడైతే ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ స్టాక్ ఇన్ ట్రేడ్ కింద హెల్ప్ చేస్తారో వాళ్ళకి 43CA అప్లికబుల్, రైట్? ఎప్పుడు బిజినెస్లో ఉన్న వాళ్ళకి. ఏం చెప్తుంది, సేల్ కన్సిడరేషన్ కనుక స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ సేల్ ప్రైస్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ దట్ వి విల్ కన్సిడర్, రైట్? నోట్, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఈజ్ అప్ టు 110% ఆఫ్ ద సేల్ ప్రైస్, దెన్ సేల్ కన్సిడరేషన్ ఈజ్ ద సేల్ ప్రైస్. అంటే ఏం చెప్తున్నాడు, నీ స్టాంప్ డ్యూటీ వాల్యూ గనక నీ యాక్చువల్ ప్రైస్ మీద 110% కడితే అది స్టాంప్ డ్యూటీ వాల్యూతో ఈక్వల్ అవుతున్నట్లయితే అప్పుడు నేను తీసుకోండి యాక్చువల్ కన్సిడరేషన్ ఏదైతే ఉందో దాన్నే సేల్ కన్సిడరేషన్ కింద తీసుకుని అన్నాడు. ఏమైనా అర్థమైందో అర్థం కాలేదా? ఇప్పటిదాకా అదే కదా మాట్లాడు, మళ్ళీ సాగదీయడానికి ఏముంది ఇందులో? మనం ఏం మాట్లాడుతున్నాడు, స్టాంప్ డ్యూటీ వాల్యూ మనం అనుకున్న దాంట్లో ఎంత, 75 lakhs, రైట్? 75 lakhs, దిస్ ఈ స్టాంప్ డ్యూటీ వాల్యూ. మనం ఏంటి యాక్చువల్ కన్సిడరేషన్ 60 lakhs, 60 lakhs మీద 110% చేస్తే ఎంత వచ్చింది? హౌ మచ్ వీ గాట్ 66 lakhs. ఇలాగ 110% చేసిన తర్వాత స్టాంప్ డ్యూటీ వాల్యూతో ఈక్వల్ అవుతుందా? అవ్వట్లేదు. అవ్వకపోతే స్టాంప్ డ్యూటీ వాల్యూనే కన్సిడర్ చేయి. ఒకవేళ ఈక్వల్ అయితే అప్పుడు ఏమంటున్నాడు, దెన్ యూ కన్సిడర్ ద సేల్ ప్రైస్. ఇప్పుడు ఒకవేళ నీ స్టాంప్ డ్యూటీ వాల్యూ కనుక 66 lakhs కానీ లేదు అంటే 66 lakhs ఆర్ నీ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత అయింది 60 lakhs లేదంటే 65 lakhs ఉందన్న, అప్పుడు ఏమైతుంది, నీ యాక్చువల్ కన్సిడరేషన్ ఎక్కువ ఉంది. అప్పుడు ఏం చేస్తాం, విచ్ ఎవర్ ఈస్ హైయర్ విల్ టేక్ నా, సో దట్ వన్ విల్ కన్సిడర్. అర్థమై ఉంటుంది ఇప్పుడు, సాధించలేదు. ఇప్పుడు ఒకవేళ కానీ ఇఫ్ యువర్ అగ్రిమెంట్ డేట్ అండ్ రిజిస్ట్రేషన్ డేట్ ఈజ్ డిఫరెంట్, దెన్ వీల్ చెక్ ద మోడ్ ఆఫ్ పేమెంట్. అగ్రిమెంట్ రోజున నువ్వు ఎలా పే చేసావు, అకౌంట్ పే చెక్, డిడి, ఈసీఎస్ ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్ ఆన్ ఆర్ బిఫోర్ ద డేట్ ఆఫ్ అగ్రిమెంట్, టేక్ స్టాంప్ డ్యూటీ వాల్యూ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ రోజున ఏదైతే ఉందో తీసుకుంటాం. బాబు నువ్వు క్యాష్ ద్వారా ఇచ్చావు అనుకో, దెన్ విల్ కన్సిడర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ యాజ్ ఆన్ ద రిజిస్ట్రేషన్, రైట్? క్లియర్, ఇక్కడ వరకు మనకు క్లియర్. నెక్స్ట్ ఇది ఇందులో మాట్లాడదాం. ఏంటంటే 43CB సింపుల్ రా, మనకి మెయిన్ 43CB రెండిట్లకి అప్లికబుల్ అవుతుంది. కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళకి, సర్వీస్ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళకి. ఇన్కమ్ ఎలా రికగ్నైజ్ చేయాలి? ఇప్పుడు కన్స్ట్రక్షన్, ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఒక కాంట్రాక్టర్కి ఇల్లు కట్టమని ఇచ్చాను. వాడు నాకు బిల్ ఎంత ఇచ్చాడంటే 50 lakhs ఇచ్చాడు. ఓకే, నా హౌస్ కన్స్ట్రక్షన్ 50 lakhs ఇచ్చాడు వాడు బిల్లు. సో ఈ 50 lakhs నేను ఎప్పుడైతే వాడికి ఇచ్చానో నా కాంట్రాక్టర్కి, అట్ ద డే 1 విల్ ఇట్ బికమ్ హిజ్ ఇన్కమ్? నో. ఎలా రికగ్నైజ్ చేయాలి? కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళకి నువ్వు బిల్డింగ్ ఎంతవరకు కట్టావు, ఫౌండేషన్ కట్టావా, పర్సెంటేజ్ ఆఫ్ కంప్లీషన్ అనేది చూడు. ఓకేనా? యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద పర్సెంటేజ్ ఆఫ్ కంప్లీషన్ ఇన్ కేస్ ఆఫ్ యు ఆర్ డీలింగ్ విత్ ద కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్, రైట్? నువ్వు అలా కాదు, సర్వీస్ కాంట్రాక్ట్లో ఉన్నా. ఏంటి సర్వీస్ కాంట్రాక్ట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిలిం ఇండస్ట్రీకి ఏదో ఒక సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నా. అప్పుడు ఎలా చేయాలి? అప్పుడు ప్రాజెక్ట్ కంప్లీషన్ మీద నీ టార్గెట్ ఉండాలి. ఓకేనా? ప్రాజెక్ట్ ఎప్పుడు అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఇప్పుడు రాజమౌళి సార్ ఏమన్నారంటే గ్రాఫిక్ డిజైన్ ఏదైనా చేయమన్నారు. గ్రాఫిక్ డిజైన్ ఏమైనా చేయమంటే ఆ గ్రాఫిక్ డిజైన్ యొక్క ప్రాజెక్టు ఎప్పుడు లోపల అయిపోతుంది? విత్ ఇన్ 90 daysలో అయిపోతుందా? అంటే 90 days కన్నా బిలోలో అయిపోతుంది అనుకో, అప్పుడు ప్రాజెక్ట్ కంప్లీషన్ మెథడ్ వాడతాం. ఓకే, ఈ ప్రాజెక్ట్కి నేను ఇంత అమౌంట్ తీసుకున్నాను, వీల్ రికార్డ్ దట్ ఇన్కమ్ రికగ్నైజ్డ్ వెన్ ప్రాజెక్ట్ ఆర్ కాంట్రాక్ట్ ఈజ్ కంప్లీటెడ్. విత్ ఇన్ 90 daysలో ఏమవుతుంది? నా ప్రాజెక్ట్ అయిపోతుంది. అప్పుడు అయిపోయిన వెంటనే నేను ఎంతైతే రిసీవ్ చేసుకున్నా దాన్ని ఇన్కమ్ కింద రికగ్నైజ్ చేసేసుకోవచ్చు. అలా కాదు. ఇప్పుడు మన సార్ ఏం చేశారంటే రాజమౌళి సార్ బాహుబలి లాగా 3 years చేశారు. ఒక 3 years అంతా టైం తీసుకున్నారు ఆయన. తీసుకున్నప్పుడు ఏమైంది? ఇట్స్ గోయింగ్ బియాండ్ 90 days, రైట్? దెన్ ఐ హ్యావ్ టు అడాప్ట్ టు ద పర్సెంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్, నాట్ ఆన్ ప్రాజెక్ట్ కంప్లీషన్ మెథడ్, రైట్? పర్సెంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్, ఇన్కమ్ రికగ్నైజ్డ్ ఆన్ బేసిస్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ కంప్లీషన్, రైట్? ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్కమ్ ఇంక్లూడ్స్ రిటెన్షన్ మనీ. ఇప్పుడు ఏం చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్సెంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడే తీసుకుందాం. సార్ ఏం చేశారంటే నన్ను గ్రాఫిక్ డిజైన్ పెట్టుకున్నారు కదా బాహుబలికి.
సో 3 ఇయర్స్ ఆ ప్రాజెక్ట్ ఓకే అనుకుందాం. 3 ఇయర్స్ అయితే నాకేం చెప్పారు, బాబు ఉత్తేజు 25% వర్క్ కంప్లీట్ చేస్తే నాకు ఇస్తున్న రెమ్యునరేషన్ ఎంత? 100 లాక్స్. సో ఫస్ట్ 25% ఆఫ్ వర్క్‌కి 25 లాక్స్ నేను ఇచ్చేస్తానన్నాడు. బట్ ఈయనేం చేశాడు, మా రాజమౌళి సారు నా మీద నమ్మకం లేక, బాబు ఉత్తేజు నీ మీద మాకు నమ్మకం లేదు. వాటెవర్ వి ఆర్ పేయింగ్ వి విల్ రిటైన్ 5%. ఈ 5% నేను రిటైన్ చేస్తాను. మొత్తం కంప్లీట్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే కంప్లీట్‌గా అయిపోతుందో అప్పుడు దెన్ ఐ విల్ పే యూ ద రిమైనింగ్ ఈ ఎంతైతే రిటైన్ చేశానో అప్పుడు ఫైనల్ ప్రాజెక్ట్ అయిపోయినప్పుడు మిగిలిన అమౌంట్స్ మొత్తం అన్ని రిటైన్ చేసిన అమౌంట్ అంతా రిలీజ్ చేస్తాను. అప్పటి వరకు ఐ విల్ కీప్ మై రిటెన్షన్ అని అన్నారు. ఇప్పుడేమంటావు, ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌లో నేను 25% కంప్లీట్ చేసి నేను 25 లాక్స్ రికగ్నైజ్ చేయాలా బుక్స్‌లో? లేదంటే 20 లాక్స్ రికగ్నైజ్ చేయాలంటే 25 లాక్స్ కన్సిడర్ చేయమంటున్నారు. అదే కదా చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. ఇన్‌కమ్ ఇంక్లూడ్స్ రిటెన్షన్ మనీ ఆల్సో. ఓకే. అదే ఇక్కడ మాట్లాడేది మళ్ళీ. నెక్స్ట్ ఇప్పుడేంటంటే కాంట్రాక్ట్ కాస్ట్ షాల్ నాట్ బి రెడ్యూస్డ్ బై ఎనీ ఇన్సిడెంటల్ ఇన్‌కమ్. అంటే ఏంటి? ఇంట్రెస్ట్, డివిడెండ్. ఒకసారి నాకు అర్థం కాలేదు. క్లియర్‌గా చెప్పు నాకు. అంటే ఇప్పుడేమైంది? ఇప్పుడు నేను గ్రాఫిక్ డిజైన్ చేయాలంటే దానికి అయ్యే ఖర్చు ఎవడు పెట్టుకోవాలి? నేనే పెట్టుకోవాలి. ఆయన నాకేమన్నారంటే, బాబు ఉత్తేజు నీకు 100 లాక్స్ ఇస్తా ప్రాజెక్ట్‌కి. కావాల్సిన ఖర్చులు నువ్వే బేర్ చేయాలి. నీ అసిస్టెంట్స్‌కి నువ్వే పే చేసుకోవాలి అని చెప్పి నాకు చెప్పారు. అప్పుడు నేనేం చేశానంటే, నాకు హై పవర్ గ్రాఫిక్ డిజైనర్ సీపీయూ చిప్స్ గాని, కంప్యూటర్స్ ఇయన్నీ వాడినందుకు నాకు ఒక 20 లాక్స్ ఖర్చయింది. దిస్ ఈజ్ మై ఎక్స్‌పెన్స్. ఓకే. ఇప్పుడు నేనేం చేశాను, నాకు సారు 25 లాక్స్ ఇవ్వగానే ఆ అమౌంట్ నేను ఎక్కడో ఇన్వెస్ట్ చేశా. ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌లో నాకు ఎంతొచ్చాయి రిటర్న్స్? 25 లాక్స్‌లో 5 లాక్స్ రిటర్న్స్ నేను సంపాదించుకోగలిగా ఇంట్రెస్ట్. ఈ అమౌంట్ నేను వేరే చోట ఇన్వెస్ట్ చేయడం వల్ల ఐ గెయిన్డ్ 5 లాక్స్ ఇంట్రెస్ట్. సో నాకు ఎక్స్‌పెన్స్ ఎంతుంది ఇక్కడ? 20 లాక్స్. కెన్ ఐ అడ్జస్ట్ దిస్ 5 లాక్స్? ఏదైతే నాకు అమౌంట్స్ నేను ఇన్సిడెంటల్‌గా సంపాదించానో ఆ అమౌంట్‌ని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు 15 లాక్స్ నా ఎక్స్‌పెన్స్ కింద చూపించచ్చా? అలా చూపించకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. కాంట్రాక్ట్ షాల్ నాట్ బి రెడ్యూస్డ్ బై ఇన్సిడెంటల్ ఇన్‌కమ్. దట్ ఈస్ వాట్ సెక్షన్ 43 CB ఈజ్ స్పీకింగ్ అబౌట్. వీఆర్ క్లియర్? ఒకసారి రివైజ్ చేసుకోవచ్చా? వాట్ ఈస్ 43 CB ఈజ్ టెల్లింగ్? 43 CB ఈజ్ పాయింటింగ్ అవుట్ 2 కాంట్రాక్ట్స్. వన్ ఈజ్ కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అండ్ అనదర్ ఈజ్ సర్వీస్ కాంట్రాక్ట్. కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? బెస్ట్ ఎగ్జాంపుల్ ఉత్తేజ్ ఇల్లు కట్టుకుంటున్నాడు. ఈ ఉత్తేజ్ ఇల్లు కట్టుకున్నప్పుడు పర్సెంటేజ్ కంప్లీషన్ మెథడ్ విల్ ఫాలో. ఇఫ్ ఉత్తేజ్ ఈజ్ వర్కింగ్ ఇన్ బాహుబలి యాస్ ఎ గ్రాఫిక్ డిజైనర్ దెన్ వీ హ్యావ్ 2 ఆప్షన్స్. వితిన్ 90 డేస్‌లో ప్రాజెక్ట్ అయిపోయిందా లేదా? లేదు. మోర్ దెన్ 90 డేసా? మోర్ దెన్ 90 డేస్ అంటే లాంగ్ టర్మ్ ఏదైనా తీసుకుంటే దెన్ యూ హావ్ టు గో విత్ పర్సెంటేజ్ కంప్లీషన్ మెథడ్. ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ లెస్ దెన్ 90 డేస్ దెన్ యూ హావ్ టు గో విత్ ద ప్రాజెక్ట్ కంప్లీషన్ మెథడ్. రైట్? సింపుల్. ఇన్‌కమ్ ఇంక్లూడ్స్ రిటెన్షన్ మనీ కూడా మనం ఇన్‌కమ్‌లోనే ఇంక్లూడ్ చేయాలి. ఓకే. నౌ లెట్ us గో అండ్ డిస్కస్. దీనికి ఇంటర్లింకింగ్ సెక్షన్ అని చెప్పాను కదా! ఏంటి ఆ సెక్షను? ఏమి లేదు. సెక్షన్ 145 ఏం చెప్తుంది? మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ పీజీబీపీ ఆర్ ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. నార్మల్‌గా బుక్స్‌లో మనం ఏ మెథడ్ ఫాలో అవ్వాలి? క్యాష్ మెథడా? అక్రూవల్ సిస్టమ్ అంటే నీ ఇష్టం అది. పీజీబీపీలో అన్నా, ఐఎఫ్ఓఎస్‌లో అన్నా చెప్పి సరే నువ్వెలా రికగ్నైజ్ చేసుకోవచ్చు? ఎయిదర్ క్యాష్ సిస్టమ్‌లో అన్నా ఫాలో అవ్వు, లేదంటే మర్కంటైల్ సిస్టమ్ అంటే అక్రూవల్. తెలుసు కదా మనకి. ఇంకా దానికి సాగదీయడం ఏముంది? అక్రూవల్ అంటే ఏముందంటే ఎక్స్‌పెన్స్ నువ్వు ఈరోజు క్యాష్ పే చేయకపోయినా సరే ఎక్స్‌పెన్స్ ఇంకర్ అయ్యావు కాబట్టి దెన్ యూ కెన్ క్లెయిమ్ ఇన్ యువర్ బుక్స్. అది అక్రూవల్ సిస్టమ్. క్యాష్ సిస్టమ్ అయితే వెన్ ఎవర్ యూ ఆర్ పేయింగ్ దెన్ ఓన్లీ యూ షుడ్ రికగ్నైజ్. ఓకే. దట్ ఈస్ క్లియర్. అయితే సెక్షన్ 145 ఫస్ట్ ఏం చెప్పింది? పీజీబీపీ, ఐఎఫ్ఓస్‌లో నువ్వు ఏదన్నా ఫాలో అవ్వచ్చు. సెక్షన్ 145B ఇప్పుడు ఏం చెప్పాను నీకు? కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్ట్‌లో గనక నేను ఒకటి ఇచ్చాను కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్ట్. సడెన్‌గా ఏమైంది? గవర్నమెంట్ మారడం వల్ల దేర్ ఈస్ ఎ ఇంక్రీజ్ ఇన్ ద రా మెటీరియల్ కాస్ట్. నేనేం కట్టించుకున్నా? ఇల్లు కట్టించుకుంటున్నాను కదా! నేను ఒకటి కాంట్రాక్ట్ ఇచ్చానా? కాంట్రాక్ట్ ఒప్పుకున్నప్పుడేమో రేట్లు తక్కువున్నాయి. ఆ తర్వాత ఏమైంది? రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది. సో, మనకి వాడేం చెప్పాడంటే ఎస్కలేషన్ క్లాజ్ పెట్టాడు. మనకి మన కాంట్రాక్టర్‌కున్న అగ్రీమెంట్‌లో దేర్ ఈస్ ఎ ఎస్కలేషన్ క్లాజ్. వాట్ ఈస్ దట్ ఎస్కలేషన్ క్లాజ్? ఎప్పుడైనా సరే రా మెటీరియల్ ప్రైస్ పెరిగినప్పుడు దెన్ ఐ విల్ ఇంక్రీజ్ మై రేట్ అని చెప్పి ఏదో ఎస్కలేషన్ క్లాజ్ పెట్టాడు. సో, ఇప్పుడు చూడు.
claim for escalation of price is in a contract is deemed to be income of previous year in which ఏం చెప్తున్నాడు, రీజనబుల్ సర్టెనిటీ ఆఫ్ ఇట్స్ రియలైజేషన్ ఈజ్ అచీవ్డ్. సో మన క్లాజ్ పెట్టాడు రా, మనం ఏం చేసాం, మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకుని ఇచ్చాం, ఆ తర్వాత రా మెటీరియల్ పెరిగిపోయింది కాస్ట్, అయితే ఎస్కలేషన్ క్లాజ్ ఉంది. ఇప్పుడు ఆ అమౌంట్ ఏదైతే పెరిగిందో అది ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి ఆ ఇన్కమ్ని, ఎవడు ఆ కాంట్రాక్టర్ వాడు బుక్స్లో ఎప్పుడు రికగ్నైజ్ చేసుకోవాలి ఆ ఇన్కమ్ అంటే ఆడికి ఎప్పుడైతే రీజనబుల్ సర్టెనిటీ అనేది వస్తుందో, అంటే ఈ అమౌంట్ నేను కలెక్ట్ చేసుకోగలను అన్నది రీజనబుల్ సర్టెనిటీ అని ఎప్పుడైతే వాడు రియలైజ్ అవుతాడో అప్పుడు దెన్ ఓన్లీ ఇట్ షుడ్ బి రియలైజ్డ్ యాజ్ ఎ ఇన్కమ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ లేకపోతే ఎవరి దగ్గర నుంచి అయినా కానీ సబ్సిడీ కానీ గవర్నమెంట్ గ్రాంట్ కానీ వస్తాయి, దాన్ని ఎప్పుడు ఇన్కమ్ కింద రికగ్నైజ్ చేయాలంటే గవర్నమెంట్ ఇస్తాను అన్నప్పుడు రికగ్నైజ్ చేయకు. వెన్ ఎవర్ యూ రిసీవ్డ్ ద పాయింట్ ఆఫ్ రిసీవ్ షుడ్ బి కన్సిడర్డ్, రైట్ రైట్ అంతే. సో ఈ సెక్షన్ 145 ఏం చెప్తుంది, 145 నార్మల్గా నువ్వు క్యాష్ సిస్టమ్ అన్న ఫాలో, ఎక్వివల్ సిస్టమ్ అన్న ఫాలో. ఒకవేళ ఎస్కలేషన్ క్లాజ్ ఉంటే ఎప్పుడైతే రీజనబుల్ సర్టెనిటీ అనేది అచీవ్ అవుతావో దెన్ ఓన్లీ షుడ్ రికగ్నైజ్ ద ఇన్కమ్. ఒకవేళ గవర్నమెంట్ దగ్గర నుంచి సబ్సిడీ కానీ గ్రాంట్స్ కానీ ఏమైనా రియలైజ్ అవుతావు అనుకుంటే ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి దాని ఇన్కమ్, వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ అయినప్పుడే నువ్వు రికగ్నైజ్ చేయాలి. ఓకే, సో వీఆర్ డన్ విత్ సెక్షన్ 145 యాజ్ వెల్. నెక్స్ట్ మనకి ఏమన్నాయంటే ఐసిడిఎస్ సెక్షన్స్ ఉన్నాయి, తర్వాత కవర్ చేద్దాం. ఓహో, ఇప్పుడు మనం కవర్ చేసింది ఏంటి, సెక్షన్ 145B. వాట్ వీ కవర్డ్ ఈజ్ 145B. ఇప్పుడు నెక్స్ట్ 145(2) అంతా ఐసిడిఎస్లో పాయింట్స్ అయ్యి ఆ తర్వాత కవర్ చేద్దాం ఇప్పుడు వద్దు. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు గో టు ద స్పెషల్ రేట్స్ ట్యాక్సెస్. నెక్స్ట్ వీ షుడ్ ఫోకస్ ఆన్ సెక్షన్ 115BBF. ఏం చెప్తుంది, ఇట్ ఈజ్ రిలేటింగ్ టు రాయల్టీ ఇన్కమ్ in respect of patent developed and registered in India. ఎవరు చేయాలి అంటే ఏం చెప్తున్నారంటే, నార్మల్గా మనకి కంపెనీస్కి స్లాబ్ రేట్స్ ఉన్నాయి కదా, 30%, ఫారిన్ కంపెనీ అయితే 40%. సో 30% అనేది చాలా ఎక్కువ ఎవరికి, డొమెస్టిక్ కంపెనీస్కైనా. సో వీళ్ళు ఏం చేశారంటే ఇన్నోవేషన్ని ఏమంటారు డెవలప్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక రెవల్యూషనరీ స్టెప్ అనమాట ఇది. ఏం చేశారు, ట్యాక్స్లు తగ్గించాలని చెప్పి పర్స్పెక్టివ్తో మీరు రాయల్టీని క్రియేట్ చేయండి. ఏమన్నా పేటెంట్ మీద మీరు రాయల్టీ క్రియేట్ చేస్తే దాని మీద వీళ్ళు ట్యాక్స్ ఓన్లీ 10% అండర్ స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్పి అన్నారు. ఇది అందరికీ ఇస్తారా అంటే అందరికి ఇవ్వరండి. ఎవరికి ఇస్తారు, ఓన్లీ రెసిడెంట్స్, ఇండియాలో ఉన్న రెసిడెంట్స్కి మాత్రమే ఇస్తాం ఈ బెనిఫిట్. ఎవడ పడితే వాడికి ఇవ్వం. ఆడికన్నా ఎప్పుడు ఇస్తాం, వాడు ఏదైతే ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతున్నాడో ఆ ఎక్స్పెన్సెస్ అట్లీస్ట్ 75% ఆఫ్ ద డెవలప్మెంట్ ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కడ ఇంకర్ అయ్యి ఉండాలి, ఇండియాలో ఇంకర్ అయ్యి ఉండాలి. ఇప్పుడు నువ్వు పేటెంట్ డెవలప్ చేయని నువ్వు ఖర్చు పెడతావు కదా, అందులో మినిమం 75% అనేది ఇండియాలోనే ఖర్చు పెట్టి ఉండాలి. అలా ఖర్చు పెడితే ఆ వచ్చిన దాన్ని ఏదర్ పీజీబీపీలో హెడ్ అన్నా లేదంటే ఐఎఫ్ఓఎస్ హెడ్లో అన్నా మేము ట్యాక్స్ చేస్తాం. ఎంత, 10% టీడీఎస్ డిడక్ట్ చేస్తాం. రైట్, క్లియర్. నెక్స్ట్, ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా డిడక్షన్స్ ఇస్తామా అంటే ఏ డిడక్షన్స్ ఇవ్వము. నో డిడక్షన్ ఆఫ్ ఎనీ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ సచ్ ఇన్కమ్. ఇప్పుడు ఏమైంది ఉండొచ్చు, ఇప్పుడు పేటెంట్ డెవలప్ చేయడానికి నేను ఏమైనా ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయ్యి ఉండొచ్చు. ఆ ఎక్స్పెన్సెస్ ఏదైనా సరే, అది డిప్రిషియేషన్ అవ్వచ్చు లేదంటే శాలరీస్ అవ్వచ్చు, ఏదైనా సరే విత్ రెస్పెక్ట్ టు దట్ పేటెంట్ ఏదన్నా నువ్వు ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయితే మేము దానికి ఏ డిడక్షన్స్ ఇవ్వము. ఎందుకు ఇవ్వము అంటే నీకు ఆల్రెడీ ట్యాక్స్ చేసేదే 10%, చాలా తక్కువ. నువ్వు మళ్ళీ అందులో డిడక్షన్స్ అని చెప్పి ఎలా పట్టుకెళ్ళిపోతే తప్పు కదా. సో వీ వోంట్ గివ్ యూ. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరే నేను చాలా టైం ఇన్వెస్ట్ చేశాను. ఏం చేశానంటే యాక్చువల్లీ ఇప్పుడు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఇవ్వము అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ ఎవరైతే ఇది క్లెయిమ్ చేసుకుంటారో 115BBF వాళ్ళకి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఇవ్వు అని చెప్పాడు. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్, కంపెనీస్కి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉందా? కంపెనీస్కి లేదు కదా. ఎవరికి ఉంది, ఒక ఇండివిజువల్ ఎస్ఎస్సికి అయితే అప్ టు 2.5 lakhs వరకు ఎగ్జామ్షన్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ ఎస్ఎస్సి కనుక ఈ జనరేటెడ్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs రాయల్టీ క్రియేట్ చేసాడు ఇన్కమ్ పేటెంట్ మీద. సో ఇతనికి 2.5 lakhs బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ తీసేసి మిగిలిన 7.5 lakhsని మనం ట్యాక్స్ చేస్తామా? దట్ ఈజ్ మై క్వశ్చన్. దీనికి ఎక్కడ కూడా క్లియర్ కట్గా లేదు.
బట్ ఈ పర్టికులర్ పాయింట్ బేస్ మీద మనం ఏం చేద్దామంటే ఇలాగ మనం చెయ్యము. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఇవ్వము. వి విల్ ట్యాక్స్ ఆన్ డైరెక్ట్ 10 lakhs. ఈ డైరెక్ట్ 10 lakhs మీద 10% చేస్తాము అని చెప్పి గుర్తుంచుకుందాం. ఓకేనా? అట్ ద సేమ్ టైమ్ నో డిడక్షన్ అండర్ చాప్టర్ 6A ఫ్రమ్ సచ్ ఇన్కమ్. చాప్టర్ 6A డిడక్షన్స్ అంటే ఏంటి? 80C, 80G, 80 JJA ఈ సెక్షన్స్ అన్నీ ఉన్నాయి కదా! మెయిన్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇందులో 80 RRB. వాట్ ఈజ్ 80 RRB? ఇట్ ఈజ్ రాయల్టీ ఆన్ పేటెంట్. ఎవరైనా సరే రాయల్టీ పేటెంట్స్ రిలేటెడ్ RRB అనేది ఏంటి? రాయల్టీ వాళ్ళ పేటెంట్స్ మీద రాయల్టీ ఉన్న వాళ్ళకి ఇంత డిడక్షన్ అనేది ఉంటది. సో, హీ కాంట్ క్లెయిమ్ ఈవెన్ దట్ డిడక్షన్ ఆల్సో. ఎందుకంటే బికాజ్ యూ ఆర్ ఆప్టింగ్ స్పెషల్ రేట్స్ ఆఫ్ టాక్స్. రైట్? అర్థమైందా? ఒకసారి రివైజ్ చేస్తావా? సెక్షన్ 115 BBF ఏం చెప్పింది? బాబు నువ్వు రెసిడెంట్ SSC అయితే నీకు పేటెంట్ మీద ఏమైనా రాయల్టీ వస్తే వీ విల్ ట్యాక్స్ యూ ఎట్ 10% ఫిక్స్డ్ అమౌంట్. ఫిక్స్డ్. అలా కాకుండా దానికి ఒక కండిషన్ ఏం పెట్టాడు? ద 75% ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ షుడ్ బి బోర్న్ ఇన్ ఇండియా. అవి ఎక్కడ ఇంకర్ అయ్యి ఉండాలి? ఇండియాలో ఇంకర్ అయ్యి ఉండాలి. నీకు దాని మీద ఏమైనా ఎక్స్పెండిచర్ డిడక్షన్స్ ఏమైనా ఇస్తామంటే నో డిడక్షన్ ఈజ్ అలౌడ్. అది ఏ ఎక్స్పెన్స్ అన్న అయ్యి ఉండొచ్చు, డిప్రిసియేషన్ అయ్యి ఉండొచ్చు, లేదు అంటే అది ఈవెన్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఇవ్వము, అలాగే చాప్టర్ 6A డిడక్షన్స్ కూడా ఇవ్వము. అట్ ద సేమ్ ఇప్పుడు ఇది 115 BBF. దెన్ లెట్స్ గో టు 115 BBG. ఏంటిది? ఇన్కమ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కార్బన్ క్రెడిట్స్. వాట్ ఈజ్ కార్బన్ క్రెడిట్? కార్బన్ క్రెడిట్ అంటే ఏంటి? యాక్చువల్లీ నా రీసెర్చ్‌లో ఏం తెలిసిందంటే కార్బన్ క్రెడిట్ అంటే ఇప్పుడు కంపెనీస్ ఉంటాయి కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రీన్ హౌస్ కంపెనీ ఉంది. గ్రీన్ ఎనర్జీ. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే కంపెనీలు ఇప్పుడు పొల్యూషన్ తగ్గించాలని చెప్పి కొన్ని కంట్రోలర్స్ ఉంటాయి. సో, నువ్వు నేచర్‌ని పాడు చేయకూడదు. యూ షుడ్ ప్రిజర్వ్ ద నేచర్ అని చెప్పి ఒక యాక్ట్‌లు ఉంటాయి కదా మనకి. సో, ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే నువ్వు ప్రతి ఒక్క టన్నుకి కొన్ని కండిషన్స్ ఉంటారా? సింపుల్ అంతెందుకు మనకు? దాని మీద మనం రీసెర్చ్ ఏం చేయట్లేదు కాబట్టి. నువ్వు కార్బన్ డయాక్సైడ్ ఎంత ఎమిషన్ చేయకూడదు. ఒకవేళ కార్బన్ డయాక్సైడ్ నువ్వు ఎమిషన్ అంటే బయటికి రిలీజ్ చేయాలనుకుంటే 1 టన్ వరకు రిలీజ్ చేసుకోవచ్చు నువ్వు కార్బన్ డయాక్సైడ్. ఇన్ కేస్ 1 టన్ కన్నా ఇది నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. అదే ఫిక్స్‌డ్ తీసుకోకు. గూగుల్‌లో చేస్తే నాకు 1 టన్ అని దొరికింది. ఆ 1 టన్ కన్నా తక్కువ అంటే ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ నేను వితిన్ ఎంత 1 టన్ ఎంత 0.5 టన్స్‌లోనే నేను కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్ వదిలాను. అంటే ఐ హావ్ ద రిమైనింగ్ 0.5 టన్స్ నేను రిలీజ్ చేయలేదు కదా! ఏదైతే రిలీజ్ చేయలేదో దానికి నాకేమిస్తారంటే గవర్నమెంట్ వాడు కార్బన్ క్రెడిట్స్ ఇస్తాడు. ఈ కార్బన్ క్రెడిట్స్ నేనేం చేసుకోవచ్చు? మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. అది అమ్ముకున్నప్పుడు నాకేమొస్తాయి? డబ్బులొస్తాయి. ఈ డబ్బుల్ని టాక్స్ చేస్తాడాడు. వదలడు నిన్ని. ఏ హెడ్‌లో టాక్స్ చేస్తాడు నిన్ను? పీజీబీపీ అన్నా, ఐఎఫ్ఓఎస్ అన్నా. ఎంత పర్సెంటేజ్? 10%. మళ్ళీ ద సేమ్ ఎక్స్‌పెండిచర్ మీద నీకు డిడక్షన్ ఇవ్వడు. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఇవ్వడు. అలాగే చాప్టర్ 6A డిడక్షన్స్ కూడా ఇవ్వడు. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చెప్పగలవా నాకు అంటే ఇప్పుడు మనకేంటంటే డీజిల్ వాడి నేను పవర్ జనరేట్ చేస్తున్నాననుకో నా కంపెనీలో. చాలా పొల్యూషన్ కదా! డీజిల్, పెట్రోల్ వాడితే. అదే నేనేం చేశాను సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ వాడి నేను ఈ పొల్యూషన్ తగ్గించాను. సో, తగ్గించినందుకు నాకు గవర్నమెంట్ దగ్గర నుంచి కార్బన్ క్రెడిట్స్ వస్తాయి. ఆ కార్బన్ క్రెడిట్స్ నేనేం చేయాలి? నేను మార్కెట్‌లో అమ్ముకుంటే నాకు డబ్బులొస్తాయి. ఈ కార్బన్ క్రెడిట్స్ ఇదంతా చెక్ చేసేవాళ్ళు ఉంటారు. సో, దట్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. ఓకే. క్లియర్. సో, ఇందులో ఏమన్నా ఉందా మనకి 115 BBG? ఏమి లేదు. సో, యాక్చువల్లీ ఈ పర్టిక్యులర్ పాయింట్స్ మీద నాకు క్వెషన్ దొరకలేదు గానీ చాట్‌జీపీటీలో ఎతికితే నాకు కొన్ని దొరికాయి. లెట్స్ సాల్వ్ ఫ్యూ క్వెషన్స్ ఫ్రమ్ చాట్‌జీపీటీ. చాలా రీసెర్చ్ చేసేసాను పెద్ద పుడింగ్‌లాగా. ఇప్పుడు ఒక క్వెషన్ చూద్దామా? ఎవరట? మిస్ ప్రియా. మిక్స్డ్ ఇన్కమ్ స్లాబ్ స్పెషల్ రేట్సా? బానే ఉందిలే ఈ క్వెషన్ చూద్దాం. ఒక మిస్ ప్రియా అనేవాళ్ళు ఏం చేశారట 30 year old ఇండియన్ రెసిడెంట్ అంట. ఎంత ఎర్న్ చేస్తున్నారు? 4 lakhs ఏమో రాయల్టీ ఫ్రమ్ పేటెంట్ 115 BBF కింద. ఓకే. 2 lakhs ఫ్రమ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ సేవింగ్స్ బ్యాంక్ అండ్ 1 lakh ఫ్రమ్ ఫ్రీలాన్స్ కంటెంట్. ఒక్కసారి ఆగు. ఒకసారి చూడు. ప్రియా అనేవాళ్ళు 30 years old ఇండియన్ రెసిడెంట్ అంట. ఆవిడకి రాయల్టీ ద్వారా 4 lakhs వచ్చాయి. ఆ తర్వాత ఏమొచ్చింది? ఇంట్రెస్ట్‌లో 2 lakhs వచ్చింది. కంటెంట్ రైటింగ్‌లో 1 lakh వచ్చింది. ఇప్పుడు వాట్ అమౌంట్ ఈస్ టాక్సబుల్ అట్ స్పెషల్ రేట్ అండ్ హౌ షుడ్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ బి అప్లైడ్? నార్మల్‌గా మనం ఏం చదువుకున్నాం? ఈవెన్ స్పెషల్ రేట్స్‌లో ఉన్న వాళ్ళకి ఈవెన్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కూడా ఇవ్వమని చదువుకున్నాం కదా! సో, 4 lakhs మీద రాయల్టీ ఇన్కమ్ పీజీబీపీ హెడ్‌లో 10% ట్యాక్స్ చేసేస్తాం.
ఫిక్స్డ్ మనకు 115 బీబీఎఫ్ కింద అదే కదా చెప్పింది. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ 3 lakhs, ఈ 3 lakhs మీద 2.5 lakhs బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఇస్తాడు కదా, అది తీసాను, మిగిలిన 0.5 మీద స్లాబ్ రేట్స్లో ట్యాక్స్ చేస్తాం. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు సీ. అండ్ సి ఇక్కడ చూడు, ఒక కార్బన్ క్రెడిట్ మీద ఒక క్వశ్చన్ ఉంది. ఈకోజెన్ అనేది ఇండియన్ కంపెనీ సోల్డ్ కార్బన్ క్రెడిట్స్ 40 lakhs. ఇట్ క్లెయిమ్డ్ 5 lakhs ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఫర్ వ్యాలిడేషన్ సర్టిఫికేషన్. ఇప్పుడు వీడికి ట్యాక్స్ ఎంత చేస్తాం? ఎక్స్పెన్సెస్ ఇంక్రీ అయ్యాడంట, ఎంత 5 lakhs. సో వాడికి ఎక్స్పెన్సెస్ అనేవి డిడక్షన్ ఇస్తామంటే ఇవ్వం. ఎంటైర్ 40 lakhs మీద వీళ్ళు ట్యాక్స్ ఎట్ 115 బీబీజీ ఎంత సి 10% ట్యాక్స్ చేస్తాం. దట్ ఈస్ సి ఆన్సర్, రైట్. ఇంకొక క్వశ్చన్ చూద్దాం ఫైనల్ టచ్ కింద. ఏమి ఉండదురా, ఏదైతే రిసీవ్ చేసుకుంటాడో అదంతా కూడా ట్యాక్సిబుల్ అయిపోద్ది అంతే. ఇది కూడా అదే సెక్షన్ మీద. ఇంకేమైనా ఉందా? అంతే, ఇంకా అంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి క్వశ్చన్లు. సర్లే ఒక్క క్వశ్చన్ చూద్దాం. మిస్టర్ సంజయ్ అనుడేట 12 lakhs వచ్చాయి. రాయల్టీ ఫ్రమ్ ఈ పేటెంట్ డెవలప్డ్ అండ్ రిజిస్టర్డ్ ఇండియా. హీ ఇంకా 1.5 lakhs లీగల్ ఫీజు లైసెన్సింగ్ ఎక్స్పెన్స్ ఏమైనా ఇస్తాం ఇవ్వం. సో టోటల్ 12 lakhs మీద 10% అప్లైబుల్ అవుతుంది. వాడికి ఏమన్నా బేసిక్ ఎగ్జామినేషన్ లిమిట్ ఇస్తామంటే ఇవ్వము. సో 12 lakhs మీద 10% కట్ అవ్వాలి. 12 lakhs tax bill at 10% without any deduction. C is the answer, right? This is how we have to solve this particular area. సో మనం అనుకున్న సెక్షన్స్ అన్ని అయిపోయాయి అన్నమాట, రైట్. మనం ప్రీవియస్గా 43 CB గురించి మాట్లాడుకున్నాం కదా, అది నోట్స్లో చిన్నది ఏదో రఫ్ కింద రాసుకున్నాం, చూద్దాం. ఏంటంటే మనం నార్మల్గా ఏంటి కాంట్రాక్ట్ సర్వీస్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ సర్వీస్లో అయితే ఏం చెప్పాం, మనకి పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్. ఆ తర్వాత అది కాకుండా కాంట్రాక్ట్ సర్వీస్ కాకుండా సర్వీస్ ఏదైనా సర్వీస్కి మనం అగ్రీ అయితే విత్ ఇన్ 90 daysలో అయితే ఏం చేయాలి, మనం ఎప్పుడైతే 90 days ప్రాజెక్ట్ అయిపోయిందో అప్పుడు రికగ్నైజ్ చేయాలి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు ఉన్నాం అంటే ఈ పీరియడ్లో ఉన్నారా, 1st March నుంచి 31st May వరకు ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం. ఆ ప్రాజెక్ట్ మీద మనకి ఎంత చెప్పారంటే కాంట్రాక్ట్ రెవెన్యూ ఇది తప్పు రాశాను. కాంట్రాక్ట్ రెవెన్యూ 40 lakhs ఇస్తున్నారు. ఎక్స్పెన్స్ ఎంత ఇంక్రీ అయ్యాం, 10 lakhs ఇంక్రీ అయ్యాం. సో మనం ఇప్పుడు 31st March 23 అంటే ఏంటి, వీఆర్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 22 to 23, రైట్. ఈ పీరియడ్లో 22 to 23 పీరియడ్లో ఏం చేయాలి, నువ్వు కాంట్రాక్ట్ రెవెన్యూ ఎంత ఇంక్రీ అయ్యో, 40 lakhs ఇంక్రీ అయ్యావు, రైట్. కాంట్రాక్ట్ రెవెన్యూ ఎంత చూపించుకున్నావు, 40 lakhs. ఎక్స్పెన్స్ ఎంత, 10 lakhs చూపించేసావు. ఇది కరెక్టా అంటే దిస్ ఈజ్ రాంగ్. వై దిస్ ఈజ్ రాంగ్? బికాస్ చూడు, నేను రాసింది చూడు, ఇంకా హైలైట్ చేసింది చూడు. ఎందుకంటే నీకు ఎప్పుడు ఎండ్ అవుతుంది ప్రాజెక్టు, 31st May 2023లో ఎండ్ అవుతుంది. అంటే నువ్వు ఎప్పుడు చూపించాలి, 23-24లో చూపించుకోవాలి ఆ ఇన్కమ్ని, రైట్. అప్పుడు ఆ రెస్పెక్టివ్ పీరియడ్లో నీకు ఇంకో కాంట్రాక్ట్ రెవెన్యూ కూడా ఉంది, అప్పుడు ఇంకో ఎక్స్పెన్స్ కూడా ఉంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ 60 lakhs కాంట్రాక్ట్ రెవెన్యూ 60 lakhs ప్లస్ పాత ప్రాజెక్ట్కి ఉన్న 40 lakhs ఇప్పుడు చూపించుకోవాలి. అండ్ ఈ రెస్పెక్టివ్ పాత ఎక్స్పెన్సెస్ ఇప్పుడు చూపించుకుంటాం, అలా చేయాలి. అంతేగాని ఎందుకు ప్రీవియస్ ఇయర్లో రికగ్నైజ్ చేయకూడదు. వై వీ షుడ్ నాట్ రికగ్నైజ్? బికాస్ ద ప్రాజెక్ట్ ఏం ఫాలో అవుతాయి ఇక్కడ, విత్ ఇన్ 90 days కదా ఇది ఉన్న పీరియడ్. మార్చ్ నుంచి మే వరకు అంటే మార్చ్, ఏప్రిల్, మే అంటే 330 వేసుకో, 90 days అనుకో. విత్ ఇన్ 90 days కాబట్టి నువ్వేం చేయాలి, ప్రాజెక్ట్ కంప్లీషన్ అయినప్పుడు చూపించాలి. ప్రాజెక్ట్ నెక్స్ట్ పీరియడ్లో అవుతుంది కాబట్టి నెక్స్ట్ పీరియడ్లోనే దాని ఎక్స్పెన్స్, దాని రెవెన్యూ చూపించాలి, ఇప్పుడు చూపించకూడదు. కాబట్టి వీఆర్ సో ఈ మనం ఏం చేయాలి, క్వశ్చన్ ఎలా ఇచ్చేసాడు ఇంక ఇన్ఫర్మేషన్. ఇప్పుడు 22-23 ఈ ఇయర్ ఇన్ఫర్మేషన్ వేసినప్పుడు ఏదైతే ఎక్స్పెన్స్ క్లెయిమ్ చేసుకున్నాడో దాన్ని వీ షుడ్ డిజలవ్ ద ఎక్స్పెన్స్. ఏదైతే ఇన్కమ్ చూపించాడో వీ షుడ్ రెడ్యూస్ ఫ్రమ్ ఇన్కమ్. ఓకే, ఇప్పుడు సమ్ చూస్తే ఇంకొంచెం బెటర్ ఐడియా వచ్చింది కదా, రైట్. 43 CB. విత్ దిస్ వీ డన్ విత్ 43 section అండ్ స్పెషల్ రేట్స్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సెక్షన్ 41. ఈ 41 సెక్షన్ ఎలా స్ట్రక్చర్ అయ్యిందంటే సెక్షన్ 41 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. బట్ ఈ అన్ని సెక్షన్ల యొక్క క్రక్స్ ఒకటే. నువ్వు ఇక్కడ ఇలా స్ట్రక్చరైజ్ చేసుకోకు, ఇలా ఐడెంటిఫై చేసుకోకు. జస్ట్ సెక్షన్ 41 ఏం చెప్తుందో అర్థం చేసుకుంటే చాలు. ఓకేనా, అన్ని ఇంటర్లింక్డే ఇందులో. ఓకే, ఇది ఏం చెప్తుందంటే ఒకసారి లేమన్ లాంగ్వేజ్లో అర్థం చేసుకుందాం. ఏంటంటే ఏదైనా సరే లాస్ కానీ, ఎక్స్పెండిచర్ కానీ, ట్రేడింగ్ లైబిలిటీ కానీ ప్రీవియస్లో మనం ఏం చేసాం,
ఎక్స్పెన్సెస్ కింద క్లెయిమ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్, నాకు సమ్ XYZ రీజన్ వల్ల లాస్ వచ్చిందిరా. లాస్ రావడం వల్ల ఏమైంది అంటే నాకు ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల దేనివల్ల లాస్ వచ్చింది. ఆ తర్వాత నాకు ఇన్సూరెన్స్ వాడు ఏం చేశాడంటే ఇన్సూరెన్స్ కాంపెన్సేషన్ ఇచ్చాడు. సో నేను లాస్ వచ్చినప్పుడు నేను ఏం చేశాను, ఎక్స్పెన్సెస్లో డెబిట్ చేసుకున్నా, P&Lలో డెబిట్ చేసుకున్నా. సో దాని రిలేటెడ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చినప్పుడు అది నాకు P&Lలో యాడ్ చేసుకోవాలని చెప్తాడు. ఓకేనా. అలాగే ఎక్స్పెండిచర్ ముందు నేను ఏం చేశానంటే పర్చేసెస్ చేశాను. అందులో కొన్ని పర్చేసెస్ పాడైపోయాయి కాబట్టి పర్చేస్ జరిగినప్పుడు ఏం చేశాను, ఎక్స్పెన్స్ క్లెయిమ్ చేసుకున్నా. మళ్ళీ వాడికి రిటర్న్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, నా ఎక్స్పెన్స్ తగ్గిపోతున్నాయి కదా, అది నేను ఇన్కమ్ కింద చూపించాలి. ట్రేడింగ్ లయబిలిటీ ఒకటి. ట్రేడింగ్ లయబిలిటీ అంటే ఏంటంటే నార్మల్గా డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద బిజినెస్ మనం కొనుక్కుంటాం. అప్పుడు మనం ఏమవుతాం, అరువుకి అంటే క్రెడిట్ బేస్ మీద మనం ఏమైనా కొనుక్కున్నప్పుడు మనం ఏమవుతాం అంటే మనకి మనం డెటార్ అవుతాం. మనం ఎవరికైతే కొనుక్కున్నామో వాడు మనకి ఏమవుతాడు, క్రెడిటర్ అవుతాడు. క్రెడిటర్ కనుక మనకేమన్నా వేవ్ ఆఫ్ చేసేసినా, డిస్కౌంట్ ఏమన్నా ఇచ్చినా, ఆ డిస్కౌంట్ నువ్వు ఇన్కమ్ కింద చూపించాలి సెక్షన్ 41లో. సో యాక్చువల్లీ సెక్షన్ 41 అంతా కాన్సెప్ట్ అంటే ఏంటంటే సెక్షన్ 28 సెక్షన్ 41 ఇన్కమ్ గురించి మాట్లాడే సెక్షన్స్. ప్రీవియస్గా నువ్వు ఎక్స్పెన్స్ కింద చూపించావు, ఇప్పుడు దాన్ని ఇన్కమ్ కింద చూపించు అని చెప్పేది ద హోల్ క్రక్స్ ఆఫ్ ద సెక్షన్ 41 ఇంతే. ఓకేనా. ఒకసారి చదువుదాం ఏంటంటే ఇది. ఒకసారి బుక్లో అతుల్ సార్ బుక్లో చూద్దాం. ఒకసారి చూడు. రెమిషన్ సెసేషన్ ఆఫ్ ట్రేడింగ్ లయబిలిటీ ఇఫ్ ఎస్ఎస్సి హ్యాస్ టేకెన్ డిడక్షన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆర్ ట్రేడింగ్ లయబిలిటీ ఇన్ ఎర్లియర్ ఇయర్స్. నువ్వు ప్రీవియస్ ఇయర్లో దాన్ని డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకున్నావు. ఇప్పుడు రీఫండ్ వచ్చినప్పుడు కానీ ఆ ఎక్స్పెండిచర్ మీద నీకు రీఫండ్ వచ్చినా, లేదంటే రెమిషన్ అంటే నువ్వు ఒకటి పే చేయాల్సింది వేవ్ ఆఫ్ జరిగింది, లేదంటే సెసేషన్ ఆఫ్ సచ్ లయబిలిటీ, లేదంటే వాడు కొట్టేశాడు. సో నువ్వు దాన్ని ఇన్కమ్ కింద చూపించి దాని మీద ట్యాక్స్ కట్టు PGBP హెడ్లో. సో క్రక్స్ ఏంటంటే మళ్ళీ అదే చెప్తాను నేను, ఏమైంది అప్పుడు ఎక్స్పెన్స్ కింద చూపించావు, దాంట్లోంచి నీకు ఇన్కమ్ వచ్చింది, ఆ ఇన్కమ్ని నువ్వు PGBP ఇన్కమ్ కింద చూపించి ట్యాక్స్ కట్టు అంటున్నాడు అంతే. సో మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏంటి, దానికి GST, సేల్స్ ట్యాక్స్ రీఫండ్, క్రెడిటర్స్ ఏం చేశారట, వేవ్ ఆఫ్ చేశారట, లెస్ పేమెంట్ టు క్రెడిటర్స్. ఇంతకుముందు నువ్వు క్రెడిటర్స్కి ఎంత పే చేయాలి, 10 lakhs పే చేయాలి. ఇప్పుడు నువ్వు ఎంత పే చేస్తున్నావు, 5 lakhs పే చేస్తున్నావు. బికాస్ దే వేవ్డ్ 5 lakhs. ఈ 5 lakhs ఏదైతే వేవ్ చేశారో అది నీ ఇన్కమ్ కింద నువ్వు చూపించాలి అని చెప్తాడు అంతే, ఇంకేం లేదు. క్రక్స్ ఇదే. ఇలా కాకుండా ఇది ట్రేడింగ్ లయబిలిటీ గురించి మాట్లాడు. అలా కాకుండా నువ్వు వర్కింగ్ క్యాపిటల్ కోసం లోన్ ఏమైనా తీసుకున్నావు అనుకో, ఆ లోన్ కూడా వాళ్ళు ఎవరైతే నీకు లోన్ ఇచ్చారో వాళ్ళు వేవ్ ఆఫ్ చేస్తారు అనుకో, నువ్వు కట్టక్కర్లేదు అంటే అది కూడా నీకు PGBP ఇన్కమ్లోనే చూపించని చెప్తున్నాడు. ఓకేనా. అంతే. ఇంకొంచెం నీకు ఇక్కడ సెక్షన్ 41, 2, 3, 4 అని ఉంది కదా, ఒకసారి ఇది చూడు. 41(3) చెప్తాను, ఒక క్షణం ఆగు చెప్తాను. ఇప్పుడు ఒకసారి గమనించు. ఏంటంటే గమనించాల్సింది, ఒకవేళ ప్రీవియస్గా నేను ఒక సైంటిఫిక్ రీసెర్చ్ సెక్షన్ మనకు ఒకటి ఉంది కదా, సెక్షన్ 35, ఆ సెక్షన్ కింద నేను ఒక ఎసెట్ కొనుక్కున్నప్పుడు ఆ సెక్షన్ కింద నేను ఏం చేసుకున్నాను, 100% ఎక్స్పెన్సెస్ని నేను క్లెయిమ్ చేసుకోవచ్చు కదా, డిడక్షన్ ఇచ్చారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మాట్లాడుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే ఓకే, ఇక్కడ 10 lakhs పెట్టి ఒక ఎసెట్ కొనుక్కున్నాను నేను. ఓకేనా. అయితే సెక్షన్ 35 కింద 100% మనకి ఏం చేశారు, డిడక్షన్ కింద అలౌ చేసేసారు. అయితే నేను అప్పుడు 100% ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసుకున్నాను, వాడుకున్నా. కొన్ని రోజుల తర్వాత నేను అదే అసెట్ని 12 lakhsకి అమ్మేసాను అనమాట. ఐ సోల్డ్ ఫర్ 12 lakhs. నేను ఎంత గెయిన్ మేక్ చేశాను, 2 lakhs. ఇది ఏదైతే దాని కాస్ట్ కన్నా ఎక్కువ ఏదైతే అమ్మానో దాన్ని ఏమని చెప్పాను, అది క్యాపిటల్ గెయిన్ కింద చూపించాలి అని చెప్పా. దీనికి ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఎంత, 10 lakhs. ఆ 10 lakhs నువ్వు అమ్మేసావు కాబట్టి ఆ 10 lakhsని PGBP హెడ్లో ప్రాఫిట్ కింద చూపించని చెప్పాడు. అదొక కేసు. అలా కాకుండా ఇప్పుడు 10 lakhsది నేను కాస్ట్ ఏమో ఆఫ్ ద అసెట్ 10 lakhs అయితే నేను ఎంత అమ్మాను, 8 lakhs అనుకో. ఇప్పుడు నేను ఎంత చూపిస్తాను, ప్రాఫిట్ కింద, PGBP ప్రాఫిట్ కింద 8 lakhs ప్రాఫిట్ చూపించుకుంటాను. సో అదే ఇక్కడ చెప్పేది. ప్రీవియస్గా నువ్వు వాటి మీద డిడక్షన్ క్లెయిమ్ చేసావు కదా, ఆ డిడక్షన్స్ ఎంతైతే అమౌంట్ క్లెయిమ్ చేసావో ఆ అమౌంట్ నువ్వు ఇప్పుడు PGBPలో ఇన్కమ్ కింద చూపించు అని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏంటి, రికవరీ ఆఫ్ బ్యాడ్ డెట్స్ అప్పుడు రావని అనుకున్నావు, బట్ ఇప్పుడు ఏమైంది, వాడు తిరిగి ఇచ్చాడు అనుకో డబ్బులు, నువ్వు దాన్ని ఇన్కమ్ కింద చూపించు అని చెప్తాడు అంతే.
ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే ఇంట్రెస్టింగు, ఇది కొంచెం జాగ్రత్తగా విను. నార్మల్‌గా ప్రీవియస్‌గా నేను రావు బ్యాడ్ డెట్ అనుకున్నా. ఇప్పుడు ఆడు తిరిగి ఇచ్చాడు. అప్పుడు నేను డిడక్షన్ క్లెయిమ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను నా ఇన్‌కమ్‌లో చూపించుకోవాలి. అది నార్మల్. అది మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఇది అప్పుడు మాట్లాడుకున్నాం బ్యాడ్ డెట్స్ కాన్సెప్ట్‌లో. ఇది ఏ, బి. ఇప్పుడేంటంటే ఇది ఓల్డ్ కంపెనీ. ఏ అనేది ఓల్డ్ కంపెనీ. బి అనేది న్యూ కంపెనీ. 2 మెర్జ్ అయిపోయి ఏబీ అయిపోయింది ఇప్పుడు. రైట్? అయితే లేదంటే ఏ అనే కంపెనీని బి అనేవాడు టేక్ ఓవర్ చేసేసుకున్నాడు. వీడికి ఒకడు డబ్బులివ్వాలి. ఎవడు? ఏ అనేవాడు ఇవ్వాలి. ఈడు బ్యాడ్ డెట్ కింద చూపించుకున్నాడు. బట్ ఇది ఈ బి అనేవాడు టేక్ ఓవర్ చేసిన తర్వాత వీడికి డబ్బులొచ్చాయి. సో, ఈ అమౌంట్ వీడికి ఇన్‌కమ్ కింద చూపించచ్చా అంటే చూపించకూడదని చెప్పి మనం బ్యాడ్ డెట్ కాన్సెప్ట్‌లో మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఈడికి ఇది ఇన్‌కమ్ అవ్వదు. ఓకే. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. ఇంకొక పాయింట్ ఏదో ఉంది. ఒకవేళ చూడు ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ 41(5) చూడు ఒకసారి. నువ్వు సెక్షన్‌ని బట్టి ఏం గుర్తుంచుకోకు. ఇయన్నీ ఈ సెక్షన్ 41లోనే ఇన్వాల్వ్ అవుతున్న పాయింట్స్ కింద చూసుకో. నీకు మళ్ళీ సెక్షన్ వైస్ డివైడ్ చేయకు. ఒకవేళ ఇప్పుడు నాదొక బిజినెస్ ఉందండి. ఆ బిజినెస్‌లో లాసెస్ వచ్చాయి. ఆ లాసెస్ వచ్చిన వల్ల నేను 20 ఇయర్స్ బ్యాకే బిజినెస్‌ని షట్ డౌన్ చేసేసాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిజినెస్ లాస్ ఎంతుందంటే 1,00,000 లాస్ వచ్చింది. షట్ డౌన్ చేసేసా. అయితే ఇప్పుడు అది ఆ బిజినెస్ రిలేటెడ్ నాకిప్పుడేంటంటే కోర్ట్‌లో ఒక కేస్ రన్ అవుతూ ఇన్‌కమ్ టాక్స్ రిలేటెడ్ పాయింటు ఇప్పుడు నాకు ఆ కేస్ నేను విన్ అయ్యి నాకు డబ్బులొచ్చాయి. ఎంతొచ్చాయి? 5,00,000 వచ్చాయనుకో. ఇప్పుడేమంటుందంటే అప్పుడేదైతే అన్‌అబ్జార్బ్డ్ లాస్ ఉందో ఆ అన్‌అబ్జార్బ్డ్ లాస్ తీసేసి అన్‌అబ్జార్బ్డ్ లాస్ తీసేసిన తర్వాత ఏదైతే ఉందో అది నువ్వు ఇన్‌కమ్ కింద చూపించు అని చెప్తున్నాడు. ఒకవేళ బిజినెస్ షట్ డౌన్ అయిపోయిందండి. 2001లో చేశాను. దానివల్ల అన్‌అబ్జార్బ్డ్ లాస్ వచ్చాయి. ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత నాకు దాని మీద 5,00,000 రీఫండ్ వచ్చింది. యాస్ పర్ సెక్షన్ 41 ఏం చెప్తుందంటే సేల్స్ టాక్స్ రీఫండ్ ఎంతైతే వచ్చిందో దాంట్లోంచి సెట్ ఆఫ్ చేసుకో. ఏటి అన్‌అబ్జార్బ్డ్ లాస్ అన్‌లిమిటెడ్ పీరియడ్‌కి నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సెట్ ఆఫ్ చేసుకొని మిగిలింది నెట్ ఇన్‌కమ్ కింద చూపించు అని చెప్తున్నాడు అంతే. సో, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన క్రక్స్ ఒకటే. నువ్వు ఇలాగా సెక్షన్ వైస్ డివైడ్ చేయకు. ప్రీవియస్‌గా నువ్వు ఎక్స్‌పెన్స్ కింద క్లెయిమ్ చేసావు. ఇప్పుడు దాన్ని ఇన్‌కమ్ కింద చూపించాలి అంతే. ఇప్పుడు నేర్చుకున్న పాయింట్ మీద ఒక క్వెషన్ ఉంది. అది టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వెషన్స్‌లోంచి ఫోర్త్ క్వెషన్. ఫోర్త్ క్వెషన్‌లో పాయింట్ నంబర్ సెకండ్ పాయింట్ చూడు. ఏంటంట ఒక రెగ్యులర్ సప్లయర్ ఆఫ్ రా మెటీరియల్స్ అనేవాడు ఏమి వద్దురా సోది. రా మెటీరియల్స్ మనం కొనుక్కున్నాం. దాని కాస్ట్ ఎంత? 10,00,000. ఆడికి మనం ఇప్పుడు ఎంత పే చేయాలి? 10,00,000 పే చేయాలి. అయితే ఆ క్వాలిటీ బాలేదని చెప్పి మనం రిటర్న్స్ ఇచ్చేసాం. క్వాలిటీ బాలేదని చెప్పి వాడు ఏం చేసాడు? 10,00,000 పే చేయాల్సింది మనం ఎంత పే చేసాం? 8,00,000కే సెటిల్ చేసుకున్నాం వాడితో. ఓకే. ఇప్పుడు ఒకసారి చదువు. రా మెటీరియల్స్ కొనుక్కున్నాం. ఎంతకి? అగ్రీమెంట్ సెటిల్మెంట్ ఫర్ 8,00,000 ఇన్‌స్టెడ్ ఆఫ్ 10,00,000. ఎందుకు? ఫర్ పూర్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ సప్లైడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ విచ్ వాస్ నాట్ గివెన్ ఎఫెక్ట్ ఇన్ ద రన్నింగ్ అకౌంట్ ఆఫ్ ద సప్లయర్. ఓకేనా? ఇప్పుడేంటంటే ఆడికి 10,00,000 సెటిల్ చేయాల్సింది 8,00,000 సెటిల్ చేశాను. అంటే నేను ఎంత గెయిన్ అయ్యాను? 2,00,000 గెయిన్ అయ్యాను కదా! ఆ గెయిన్ అయిన అమౌంట్‌ని మనం ఇన్‌కమ్‌లో చూపించాలి. అది చూడు ఏదైతే వే ఆఫ్ చేశాడో మన సప్లయర్ ఆ 2,00,000ని మనం 41(1) కింద ఇన్‌కమ్ కింద చూపించాలి. ఆడేమని చెప్పాడు ఇక్కడ పాయింట్ అని చెప్పాడు నోటీసు? ఏం లేదు. The fact that effect was not given in the running account of the supplier is not relevant. The fact that the effect was not given in the running account of the supplier is not relevant. ఆ రన్నింగ్ అకౌంట్‌లో ఏం చేత్తే మనకేం పని? సో, అదనమాట. సో, మళ్ళీ అగైన్ ఒకసారి రివైజ్ చేసుకుందాం సెక్షన్ 41(1). ఏమీ లేదు. ప్రీవియస్‌గా ఏదైతే ఎక్స్‌పెన్సెస్ చూపించుకున్నావో దాని రిలేటెడ్ ఏమన్నా నీకు ఇన్‌కమ్స్ వస్తే ఆ ఇన్‌కమ్స్‌ని నువ్వు పీజీపీపీ ఇన్‌కమ్‌లో చూపించుకోవాలి. అది ఏ రకాల ఇన్‌కమ్స్ అయ్యొచ్చు? ట్రేడింగ్ లయబిలిటీ వల్ల గానీ, ఎక్స్‌పెండిచర్ వల్ల గానీ, లాస్ వల్ల గానీ, సేల్స్ టాక్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ మన సప్లయర్ వేవ్ ఆఫ్ చేసేసాడు. కంప్లీట్‌గా వేవ్ ఆఫ్ చేయొచ్చు. లేదంటే పార్షియల్‌గా వేవ్ ఆఫ్ చేయొచ్చు. సేల్స్ టాక్స్ రీఫండ్ రావచ్చు. ఇవన్నమాట కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకే. విత్ దిస్ వి ఆర్ డన్ విత్ సెక్షన్ 41(1).